ఇక్కడ చాలా రోజుల తర్వాత సత్యం మొన్న ఎన్బిఆర్ ఎంబీఎన్ఆర్ చాలా రోజుల తర్వాత వచ్చారు. రైట్. థ్యాంక్ యూ సార్. ఉదయం పూట వస్తుంటా సార్, ఉదయం పూట వస్తుంటా ఎక్కువ. ఉదయం పూట వస్తుంటా, నైట్ టైం జర వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటా. వెల్కమ్ షేర్ చేసుకోండి. సో నేను ఇక కంఫర్ట్ ప్లేస్లోకి ఇంకా రాలేదు నేను, అందుకే నేను మాట్లాడలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్ అందరికి వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. శంకర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వస్కల శంకర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ శంకర్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఆల్రెడీ. వెల్కమ్. వెల్కమ్ సార్, అందరూ వెల్కమ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం అప్డేట్స్ ఏం లేవు కాబట్టి మనం ఏమన్నా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా పొలంగా చెప్పచ్చు, మాట్లాడచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి సార్ వెల్కమ్. రాజేష్ సార్ మనకి కొద్దిగా జర్నీలో ఉన్నారు కాబట్టి ఒక 10 minutes 15 minutes లో సార్ ఫ్రీ అవుతారు. ఫ్రీ అయ్యాక సార్ వస్తారు. సార్ మనకి ఏమన్నా కొత్త విషయాలు అలాంటివి చెప్తారు. కొద్దిగా అందాక ఒకవేళ ఏమైనా క్లియర్ చేసుకోవాలన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవాలన్నా రావచ్చు. ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకో. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. అప్డేట్ ఏం లేదు, అందువల్ల అని కాదు కానీ సార్, ప్రస్తుతము మన వ్యాలెట్ లో సిస్టమ్ లో కూడా రీడీమ్ అది అవ్వట్లేదు కాబట్టి డౌట్స్ కూడా చాలా మందికి ఉండటం లేదు. అది త్వరలో మనకు అప్డేట్ వస్తుంది. కాయిన్ కూడా కొంత తగ్గింది సార్. అది మళ్ళీ మంచి అవకాశం ఒకటి 55 లో వచ్చింది. మళ్ళీ ఒకసారి ఉపయోగించుకుంటే ఇంకెవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఒక అవకాశం. అది మనం 1000 కాయిన్స్ టార్గెట్ పెట్టుకున్నాం. మాక్సిమం అందరూ అయి ఉంటారని అనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా తీసుకోలేని టైం ఉంటే ఇప్పుడు తీసుకొస్తారు. మంచి నిన్నటి నుంచి మళ్ళీ మనకి 63 ఉన్నది, 55 అయింది. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకొని తీసుకోండి సార్. నిన్న ఒక రోజు మనకు మీటింగ్ అటెండ్ అవ్వలేదు. టెక్నికల్ ఇష్యూ ఏంటో సార్, టెలిగ్రామ్ ఇష్యూ ఏదో అయింది వల్ల టెలిగ్రామ్ నెట్వర్క్ ఇష్యూ సార్. నిజంగా ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ చాలా మంది అదే రాజేష్ సార్ కూడా మళ్ళీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, టెక్నికల్ ఇష్యూ వల్ల రావట్లేదు, కొంచెం వెయిట్ చేయండి. చాలాసేపు వెయిట్ చేసాము, 10:30 వరకు అప్డేట్ అవ్వలేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి సార్. చాలా మంది నిన్న వెయిట్ చేశారు. ఇంకా మనకి అప్డేట్ త్వరలో వస్తుంది అని మనము అనుకుంటున్నాం సార్, రావాలి. ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడైతే మన అప్డేషన్ లో అప్పటి నుంచి మన వర్క్ కూడా
చాలా తక్కువ ఉంది, రీడింగ్స్ అవి అవ్వట్లేదు కాబట్టి త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నట్టున్నారు, ఏమి అవ్వక్కర్లేదు సార్. వెయిట్ చేద్దాం అప్డేట్ కోసం. రాబోయే రోజులన్నీ మన రోజులో ఉంటాయి. ట్రావెలింగ్ టైం కూడా అయిపోయింది. ఇంకా మనం వెయిట్ అండ్ సీ చూద్దాం సార్. త్వరలో మంచి అప్డేట్స్ అవుతామని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే మనకి అంతకుముందు 0.6365 అలా ఉంది సార్ మనకి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా రేటు ప్రైస్ తగ్గితే బాగుంటది అని అనుకున్న పర్సన్స్ అందరూ ఇప్పుడు ఒకవేళ బై చేసుకోవాలంటే బై చేసుకోవచ్చు ఎవరైనా కానీ. 1000 పీస్ మీటర్ టార్గెట్ అనేది చాలా మంది అనుకుంటారు. ఒకవేళ రేటు పెరిగింది తీసుకోలేకపోయిన ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చింది అనుకోవాలి సార్. వాళ్ళు ఒకవేళ తీసుకోవాలనుకుంటే పెట్టుకొస్తారు. నేను ఆల్రెడీ మళ్ళీ నేను ఒక 200 పీస్ మీటర్ బై చేశాను. నేను 0.57 ఉన్నప్పుడే నేను 200 పీస్ మీటర్ తీసుకున్నాను. నేను సరే డౌట్ అయింది కదా మళ్ళీ ఇంకా అని చెప్పి తీసుకున్నా. మేబీ చూస్తాను సార్, మళ్ళీ 300 చేసి ఇంకా 500 కంప్లీట్ చేస్తాను సార్. ఒకవేళ మీరు ఏమైనా బై హలో వెంకటేష్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు రేటు తగ్గింది అంటున్నారు సార్. అందరము కొని పెడితే ఎట్లా తగ్గపోతే ఏమవుతుంది సార్? అందరు ట్రేడింగ్ అన్నా చేస్తేనన్నా కొంచెమన్నా ఎరుగుతుందా సార్? అందరం వేలు కొంటున్నాం, బయట పెడుతున్నాం. దాన్ని పీవీసీ మీటర్ ట్రేడింగ్ అన్న నేర్చుకోండి సార్. నేర్చుకొని ట్రేడింగ్ 1000 పీవీసీ మీటర్ ఒక పాయింట్ పెరిగిన 5 బిఎస్లు పెరుగుతుంది. అప్పుడు అమ్మడము కొనడము నేర్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది సార్. వేరే దాంట్లో పెరుగుతలేదా సార్? మనం కొంటున్నామో బయట పెడుతున్నాం అంతే సార్. మన ఓన్లో ఏం చేస్తున్నారంటే కొనడము బయట పెట్టడము. ట్రేడింగ్ ఎవరు చేస్తలేరు. అది ఎట్లా పెరుగుతుంది సార్? మీరు రాంగ్ అంటున్నారు సార్. రాంగ్. మీ అనాలిసిస్ దాని గురించి ఒకవేళ ట్రేడింగ్ గురించి తెలిసిన పర్సన్స్ అయితే ఆల్రెడీ చేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చాలా మంది చేస్తున్నారు. చాలా తక్కువ చేస్తున్నారు సార్. చాలా తక్కువ చేస్తున్నారు. కొన్నిటోళ్ళు కొంటున్నారు కానీ చాలా తక్కువ చేస్తున్నారు సార్. సత్యం సార్, ట్రేడింగ్ డైలీ జరుగుతుంది సార్, మేము చేస్తున్నాము డైలీ చేస్తున్నాం. పెరుగుతుంది సార్. పెరగడము ట్రేడింగ్ పేర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు సార్. అది తెలుసా ముందు మీకు? అలా ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ పేర్స్ రిలీజ్ చేయాలి కదా. మనం చేసేది బయింగ్ సేల్ అంతే, ట్రేడింగ్ కాదు సార్ అది. ఓకేనా? డౌన్ అయినప్పుడు కొనుక్కోవడం, పైనప్పుడు అమ్ముకోవడం, బయింగ్ సేలింగ్ అంతేగాని స్వాపింగ్ అంతేగాని అది ట్రేడింగ్ అంటారు సార్. ట్రేడింగ్ అనేది సపరేట్ సార్. ట్రేడింగ్ అంటే పేర్స్ రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే యూఎస్టీతోనూ మనకి బీటీసీతో అన్నిటితో బిఎస్తో పేర్స్ రిలీజ్ చేస్తాడో అప్పుడు దాన్ని ట్రేడింగ్ అంటారు. ఇంకా మనకి ట్రేడింగ్ రావడానికి ఇంకా టైం పడుతుంది సార్. ఈ బయింగ్ చేసుకున్నదంటే మన ఓన్, మన ఒకవేళ మనం కమాయించుకోవడం మనం చేసుకోవడం అంతే. కానీ దాని వలన మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కాయిన్ గ్రోతింగ్ అనేది మీకు బయింగ్ ఎక్కువ జరిగితే కాయిన్ గ్రోతింగ్ ఏదైనా అవుతుంది సార్. కానీ ప్రజెంట్ ఏంటంటే పీచ్ మెటా అనేది హోల్డింగ్ లో ఉంది, లాక్ చేశారు. అది ఏంటంటే వాళ్ళ టార్గెట్ ప్రకారం ఎంతవరకు పెరగాలో అంతవరకు పెంచుతున్నారు, అంతవరకే తగ్గిస్తున్నారు. అంతేగాని మీరు ఎంత బై చేసినా గానీ అది ఒకవేళ ఆ లాక్ నుంచి తీగిపోతే కనుక వాళ్ళు పెట్టిన టార్గెట్ వరకు పెరుగుద్ది కానీ అంతకు మించి పెరగదు సార్. అదొకటి ముందు తెలుసుకోండి సార్. ఎందుకంటే మీరు అంటున్నారు కదా కాయిన్ గ్రోతింగ్ పెరగట్లేదు అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ లో మీకు ఏ కాయిన్ గురించి తెలుసుకోండి సార్. మనం బై చేసి ఒకవేళ మనం సేల్ చేయకపోతే కనుక ఆ కాయిన్ ప్రైస్ సరే హెవీగా పెరుగుతూ ఉంటుంది, డౌన్ అవ్వదు సార్. ఓకే సార్? ఎందుకంటే సేల్ చేసినప్పుడే ఏదైనా కానీ బై కన్నా సేల్ ఎక్కువ ఉన్నప్పుడే గ్రోతింగ్ అనేది డౌన్ అవుతూ ఉంటది. అంతేగాని ఎప్పుడైనా సరే బయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ కాయిన్ గ్రోయింగ్ లోనే ఉంటది, డౌన్ లో ఉండదు సార్. అది ఇప్పుడు మనది ప్రజెంట్ ఏంటంటే లాక్ చేశారు సార్. అది లాక్. అది అందుకనే ఎక్కువ ఎంత బయింగ్ చేసినా ఎంత సేల్ చేసినా గానీ వాళ్ళ అనుకున్న టార్గెట్ ప్రకారం అంటే తగ్గుతుంది. అంతేగాని మరీ ఎక్కువగా పెరగట్లేదు, మరీ ఎక్కువగా డౌన్ అవ్వట్లేదు సార్. మీరు అన్నది కరెక్ట్, నేను అది మిస్టేక్ అనట్లే. కానీ ఏంటంటే అది మనం చేసేది ట్రేడింగ్ అయితే కాదు. ప్రజెంట్ అయితే మనం ఓన్లీ బయింగ్ స్వాపింగ్ చేస్తున్నాం. అది ప్యాన్కేక్ స్వాప్ లో మనం చేసే స్వాపింగ్ సార్. దాంట్లో ఆల్రెడీ మన క్లారిటీగా ఇస్తారు కదా స్వాప్ అని చెప్పేసి, అది స్వాపింగ్ అంటారు. మన ట్రేడింగ్ అంటే మనకి ఎక్స్చేంజ్ లో వస్తుంది దాన్ని ట్రేడింగ్ పేర్స్ ద్వారా వస్తుంది కదా. పీవీసీ మెటా టు యూఎస్టీ అని వచ్చింది అనుకో, పీవీసీ మెటా టు బిఎన్బి అని వచ్చింది అనుకో, పీవీసీ మెటా టు బీటీసీ అని వచ్చింది అనుకో, దాన్ని
ఒరిజినల్ ట్రేడింగ్ అంటారు సార్. మనకి ఆ పేర్స్ రిలీజ్ చేయడానికి తీసుకురావడానికి మనకి సిస్టమ్ లో వర్క్ అంతా నడుస్తుంది అంతే. ఇప్పుడు బై చేసుకోమన్నది ఇప్పుడు ఎవరైనా సరే రాజేష్ గారు కానీ మేము కానీ ఎవరైనా కానీ బై చేసుకోమనేది దేనికంటే సార్ మనకు ఫ్యూచర్ గురించి సార్. ఫ్యూచర్ ఇప్పుడు ఈ రోజున ప్రైజ్ ఉన్నది మీరు బై చేసుకొని పెట్టుకున్నా ఒక 1 year 2 years కానీ హోల్డింగ్ లో పెట్టుకుంటే మీకు లాస్ ఏ ఉండదు సార్. ఒకవేళ పర్ సపోజ్ ఒకవేళ $10 కానీ $5 కానీ ఎంతైనా కానీ మనం కొన్న ప్రైజ్ కన్నా 10 20 పెరుగుద్ది కాబట్టి అప్పుడు ఆ రోజున మనకి మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పేస్తారు దాని గురించి. అంతేగాని ఇంకా మీరు మీ అనాలిసిస్ ఏమనుకున్నారంటే మనం బై చేసి మనం బయట పెడితే మనకి కాయిన్ పెరగదు అనుకుంటున్నారు. అదైతే రాంగ్ సార్. అది ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం కాయిన్ బై చేసి మనం హోల్డింగ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటది అది. ఎందుకంటే ఇప్పుడు మనది ప్రెజెంట్ హోల్డింగ్ లో ఉంది సార్, హోల్డ్ లో ఉంది. అది ఒకటి మనం గమనించాలి. ఇంకా సెంట్రలైజ్ లోనే ఉంది, మనది డీసెంట్రలైజ్ అవ్వలేదు సార్. డీసెంట్రలైజ్ అయిన రోజున మన కాయిన్ చూడండి సార్ ప్రజెంట్ సెంట్రలైజ్ లో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే నాకు మటుకు నేను క్లారిటీ ఇచ్చాను. ఇంకెవరైనా ఇంకా క్లారిటీగా అనుకుంటే రావచ్చు సార్. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ సార్ రమేష్ సార్. ఒకవేళ ఫ్రీగా ఉంటే 2 minutes రండి సార్. మలత్ రమేష్ సార్. వెల్కమ్ థ్యాంక్ యూ సార్ కోట వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. సార్. నేను చెప్పింది ఏమన్నా కరెక్టా? కొద్దిగా 100% కరెక్ట్ సార్. 100% కరెక్ట్ మీరు చెప్పింది. కరెక్ట్ సార్, ఇబ్బంది లేదు. కరెక్ట్ 100% దాంట్లో మనకి డీసెంట్రలైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. ఓన్లీ ఫర్ మనకు స్వాపింగ్ లోనే ఉంది. పాన్ కేక్ షాప్ లోనే మనం స్వాప్ చేస్తున్నాం. సో బయింగ్ సెల్లింగ్ అనేది ఇక్కడ మనకు తక్కువ 24 hours యొక్క వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నో ప్రాబ్లం, మనకు సిస్టమ్ సెంట్రలైజ్డ్ గానే వర్కింగ్ రన్ అవుతుంది కాబట్టి మనకు రేట్ అనేది సిస్టమ్ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే డీసెంట్రలైజ్డ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్లకు వచ్చిన తర్వాత సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లకు వచ్చిన తర్వాత పేర్స్ మీరు ఇందాక అన్నారు కదా, పేర్స్ ఏదైతే పీవీసీ యూఎస్డి పేర్ కానీ పీవీసీ ఎఫ్డిఎస్డి కానీ పీవీసీ బీటీసీ కానీ ఆ పేర్స్లలో మనం ట్రేడ్ చేసేదాన్ని బట్టి సో అక్కడ చేసేది మనం ఒక $100 తో చేసినా కూడా అది 10x 20x లివరేజ్ తో చేస్తే అది $1000 $2000 యొక్క వాల్యూమ్ తోని ట్రేడ్ అవుతా ఉంటది. సో అప్పుడు మనకు 24 hours యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువ పెరిగి రేట్ అనేది ఫ్లక్చుయేషన్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ గా మీరు చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రేట్ అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది. సో ఇంతకు ముందు 0.45 వచ్చినప్పుడు చాలా మంది లీడర్స్ కూడా 5 digits లలో కూడా హోల్డ్ చేసుకుని పెట్టుకున్నారు సార్. వేలల్లో 10,000 15,000 20,000 మన దగ్గర కూడా చాలా కూడా వేలలో కూడా పెట్టుకుని ఉన్నాం కూడా. సో ఇంకా మనకు మంచి అవకాశం, ఇంకా తీసుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశంగా మరొకసారి వస్తుంది. సో ఈ రేట్ లో మనం అందరూ కూడా హోల్డ్ చేసుకుందాం, నో ప్రాబ్లం సార్. సో థ్యాంక్ యూ సార్. సిస్టమ్ లో వచ్చేటటువంటి అప్డేట్ అనేది మనకు జస్ట్ మొదలైంది. ఒక 2 updateలు మాత్రమే రావడం జరిగింది. ఏదైతే మనకు రెఫరల్ కానీ ఏదైతే మనకు చిన్నగా రావడం జరిగింది, ఏదైతే రీటోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం. సో కమింగ్ సూన్ గా మనకు త్వరలోనే మనకు మంచి అప్డేట్స్ వస్తాయి సార్. ఏదైతే మనం బయటికి తీయడమా లేకపోతే మనకు ఫార్మింగ్ వ్యాలెట్ యొక్క అప్డేట్స్ రావాల్సింది ఉంది. సో ఇంకా మనకు సీడ్ ఫండింగ్ లో కూడా మనం చేసుకున్నటువంటి సీడ్ ఫండింగ్ ని మరి అవి కూడా మనకు వచ్చినటువంటి రివార్డ్ ని కూడా మనం రీసీడ్ ఫండింగ్ చేసుకోలేకపోతున్నాం. సో అప్డేట్ కూడా రావాల్సింది ఉంది. సో థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ గా. ఇప్పుడైతే మనం నేర్చుకోవడానికి చాలా సమయం ఉంది. అందరం కూడా బీ పాజిటివ్ ఉండాలి. సో ఎప్పుడు కూడా మనకు పేసి మీద మంచి దారిలోనే మరి వెయిట్ చేపిస్తుందంటే ఏదో మంచి అప్డేట్ రాబోతుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కొడంగడే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫుల్ క్లారిటీగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వచ్చింది సార్ మీకు క్లారిటీ. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కానీ మీరు మాట్లాడు సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా మనం ఏంటంటే సార్ మనం వెయిట్ చేస్తున్నాం అంటే మనం ఏదైనా సరే మన సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఆల్రెడీ
అండ్ అప్డేట్స్ అయితే మనకు క్లియర్ అయినాయి సార్. మనకు మొన్నటి వరకు ట్రస్ట్ వాలెట్ లో మనకి అవ్వట్లేదు అన్నది అది అయితే క్లియర్ అయింది మనకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి రిఫర్లు కూడా షో చేసేది కూడా, రిఫర్లు మనకి ఆటోమేటిక్ ఇంత చాలా మంది చాలా కన్ఫ్యూజ్ ఉండేది సార్ మన రిఫర్లో. ఇప్పుడు ఎలా అంటే క్రిటేరియా 2లో ఉన్న పర్సన్స్ కి, క్రిటేరియా 3లో ఉన్న పర్సన్స్ కి ఎలాగా చాలా మందికి నాది ఇంత చేశాను కదా, నేను 10,000 చేశాను, 5,000 చేశాను, నేను అది క్రిటేరియా 2 నుంచి 1 లోకి వచ్చేసింది, 3 నుంచి 2 లోకి వచ్చేసింది అని చాలా మంది కన్ఫ్యూజ్ గా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు సిస్టమ్ మనకి డైరెక్ట్ క్లియర్ సార్. ఎలా అంటే మనకి యాక్టివ్ ఫార్మింగ్ అని చెప్పేసి మళ్ళీ 190 డేస్ ఇది కూడా వచ్చింది కదా మనకి. అది ఏంటంటే మనం 190 డేస్ కంప్లీట్ అయిపోతే కనుక ఇంకా అక్కడ నుంచి మనకి మైనస్ అయిపోద్ది కాబట్టి అక్కడ మనం చూసుకోవాలి సార్. 190 డేస్ లో ఎంత ఫార్మింగ్ ఉందనేది చెక్ చేసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరికైనా సరే అక్కడ ఫుల్ క్లారిటీగా ఇప్పుడు మనకి సిస్టమ్ అప్డేట్ చేసింది కాబట్టి మనకి ఎంతైతే 190 డేస్ లో ఉందో ఫార్మింగ్, దాన్ని బట్టి మనం క్రిటేరియా 2 లోంచి మనం 1 లోకి వచ్చేసామా లేకపోతే 3 లోంచి 2 లోకి వచ్చేస్తామా అన్నది క్లారిటీ అక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా సిస్టమ్ మనకి ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఇవన్నీ అప్డేట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనకి టైం పడుతుంది. నో ప్రాబ్లం సార్. అది రీడింగ్ కూడా మనకి తొందరగా మనకి క్లియర్ అవుతాయని చెప్పేసి చూస్తున్నాం. ఆప్షన్స్ మనకి రీడమ్ ఆప్షన్ అవన్నీ క్లియర్ అవుతాయి కనుక అందరు హ్యాపీ సార్. అందరూ ఫుల్ బిజీగా ఉంటారు ఇంకా అప్పుడు మళ్ళీ. మనకి ఆల్రెడీ అంతకు ముందు కూడా ఒకసారి ఇలాగ సేమ్ హోల్డింగ్ లో పెట్టి తర్వాత మనకి డైలీ ఎవ్రీడే మనకి 100 కొనేలాగా సీడ్ ఫండింగ్ చేసుకునేలాగా ఇచ్చింది ఆప్షన్. అక్కడ మించిపోయినట్టు చాలా మంది. సేమ్ అలాగే మరి సిస్టమ్ టార్గెట్ ప్రకారం హోల్డ్ చేసి తర్వాత ఎవ్రీ పర్సన్ కి హోల్డ్ చేసిన తర్వాత ఎవ్రీ పర్సన్ కి 100 డైలీ 100 చేసుకునేలాగా లేకపోతే 500 చేసుకునేలాగా మనకి ఛాన్స్ ఇస్తారేమో. మేబీ వెయిట్ సార్. ఆల్రెడీ నా దాంట్లో అయితే 2600 వచ్చి ఉన్నాయి సార్ ఆల్రెడీ వాల్యూలో. అదే ఇప్పుడు ఫార్మింగ్ దాంట్లో లాస్ట్ టైం అయితే 4,500 సంథింగ్ అయ్యేటప్పటికి అప్పుడు మనకి సీడ్ ఫండింగ్ స్టార్ట్ అయింది. నా 0 నుంచి స్టార్ట్ అయ్యి 4,200 కంప్లీట్ అయినప్పుడు అప్పుడు సీడ్ ఫండింగ్ మనకి ఎవ్రీడే 100 చేసుకునేలా ఇచ్చారు. మేబీ చూడవచ్చు మరి మనకి తొందరలోనే ఈ 10-15 డేస్ లోనే రాజేష్ సార్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధంగా 10-15 డేస్ లోనే మనకి ఏమైనా కొత్త అప్డేట్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. అవన్నీ క్లియర్ అవుతాయి సార్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. చంద్రశేఖర్ సార్. సార్ బిజీగా ఉన్నట్టున్నారు. సార్ ఫ్రీగా ఉంటే కనుక వస్తారు. వెల్కమ్ సార్. ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే వెల్కమ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు. ఎప్పుడు మా బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మీ మీద ఉంటే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మీరు చెప్తూనే మళ్ళీ ఎలా ఉందని అడుగుతుంటారు. అడిగినా కూడా మాకు చాలా బాగుందని మేము కూడా మన సార్ వాళ్ళు చెప్పడం కానీ చాలా చక్కగా. రాత్రి ఒకరోజు మీటింగ్ మిస్ అయితేనే ఏదో కోల్పోయినట్టుంది వెంకటేష్ గారు. అందరూ కూడా చాలా సర్ప్రైజ్ గా అందరూ మన కుటుంబ సభ్యులందరూ ఏం లేదు సార్ వెంకటేష్ గారు ఒక్కసారి లోపలికి వచ్చి ఎవరెవరు వచ్చారా ఎవరెవరు అలా ఒక్కసారి చూసుకుంటే చాలు. అసలు ఎంత హ్యాపీగా. ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ టైం అనుకుంటా సార్, ఓన్లీ ఫస్ట్ టైం అనుకుంటా. నెట్వర్క్ ఇష్యూ మూలన గానీ కంటిన్యూ చేస్తానే ఉంటారు ఎవరొకళ్ళు. ఫస్ట్ టైం సార్. మనకి ఇప్పుడు బాలనరసింహులు గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, అలాంటి వాళ్ళు ఒక రోజు మిస్ అయ్యారంటే అసలు ఏందో ప్రళయం అన్నట్టుగా అనిపించింది.
ఆ, ఒక్కరోజు మిస్ అయితే ఇది నామూషిగా ఉంటది. చిన్నపిల్లలు కనుక బడిలో తప్పు చేసి మరుసటి రోజు నక్కి నక్కి వస్తారు, అట్లా వచ్చినట్టుగా అనిపించింది ఒక రోజు రాకపోతే. ఆ, చాలా హ్యాపీ సార్. అసలు ఈ వస్తాని కుటుంబంలో ఈ అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తాను సార్. నేనైతే బిజినెస్ కన్నా ముందు మీ మాటలు వింటూ ఉంటే చాలా ఇదిగా ఉంటది. ఆ, అలానే మన మెంటోర్స్ అయినట్టు గురువర్యులకు మీకు చాలా సంతోషం సార్. అయితే ఒక మాట చెప్పాలని ఉంది సార్. నాకేదో కొంచెం మెడిటేషన్ చేస్తాను వెంకటేష్ గారు, నేను కూడా మెడిటేషన్ నాకు మే నెలలో ఏదో అద్భుతం జరిగిద్దని మన పిల్లలైన కుటుంబ సభ్యులందరూ బి హ్యాపీగా ఎంతో కొంత, ఎంత మేరకు అనేది మనం చెప్పలేం, కానీ మే నెలలో ఏదన్నా కానీ కొంచెం మనకి కొంచెం ఆక్సిజన్ పోసుకుంటాం అనేది నాకేదో మనసుకు అలా తడుతుంది. మరి ఎలా ఉంటుంది అనేది భగవంతుడమైన భారం అర్థం కూడా ఆ, ఉమ్, నా మనసుకి అలా తడుతుంది సార్. మే నెలలో మనం ఏదో ఒకటి మనకు ఒక మంచి ఇది వార్త అందుకుంటాం అనేది నాకు అభిలాష. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటేష్ గారు, ఆల్ ఆఫ్ అందరు కూడా. 100% మనకు కరెక్ట్ చెప్పారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది సార్ మీరు చెప్పింది నిజం సార్, ఇది వాస్తవం. మనకు అవునవును సార్. ఆల్రెడీ మనకు విశ్వం నుండి కూడా మనకు మెసేజ్లు వస్తున్నాయి సార్, అవును మీరు సార్, అవును సార్. చెప్పినట్టుగానే. నాకెందుకు మనసులో అలా అనిపించింది, మే నెలలో అనిపించింది సార్ నాకు అది. రియల్ సార్, ఇది అవుతుంది 100%. మనం పాజిటివ్ ఉందాం. అవునవునవును. థ్యాంక్ యూ సార్, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదే డైలీ మన మెడిటేషన్ నాకెందుకో మే నెల కొంచెం మన పిల్లలైన కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం నవ్వుతారు, కొంచెం సంతోషం, మంచి పరిణామాలు వస్తాయి అనేది ఒక ఆశాభావం సార్ నాకు యూనివర్సల్ ద్వారా అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఆ మాటని కూడా వెలిపించి చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా నాకు కోరిక సార్, అది మన కుటుంబ సభ్యులకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, వీరాంజలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అందరు ఈ విధంగానే మరి మీ యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మీరందరూ మరి మీ యొక్క ఆలోచన శక్తి, ఎందుకంటే మనిషి యొక్క, ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు మెడిటేషన్ చేస్తున్నా అని చెప్పేసి. సో మెడిటేషన్ శక్తి అనేది అదొక బ్రహ్మాండం, అనమాట. సో మనము ఇంతకు ముందు వినేవాళ్ళము, నాకు పేర్లు తెలియదు, అంత డీప్ నాకు తెలియదు, కానీ వేల సంవత్సరాల కొద్దీ తపస్సు చేసేవారంట. వేల సంవత్సరాల కొద్దీ. ఒక్కసారి మనం ఇప్పుడు ఒక 1 అవర్ ఫోన్ లేకుండా, లేకపోతే ఒక 2 అవర్ ఎక్కడ ఏది అన్ని మర్చిపోయి ఒకే ఒక ధ్యానంలో ఉండగలుగుతామా అంటే ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు. అంటే అందులో 0.00001% వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప. సో 100లో ఒకరు కూడా వెతికితే దొరకరు. ఐ థింక్ 2000, 3000, 5000 మందిలో ఒకరు దొరుకుతావచ్చు. ఆ రకంగా ఉందన్నమాట ఇప్పుడు ఇలా మెడిటేషన్ చేసే, అంటే ఆ రకంగా అంత తట్టుకునే శక్తి, అంత భావం, ఆ విధంగా తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారనమాట. దానికి పవర్ అనేది చాలా ఉంటుంది అనమాట. మామూలు పవర్ కాదు, అది చాలా పవర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తాం, కొంతమంది జిమ్ చేస్తూ ఉన్నారు, 6 ప్యాక్ అని, 7 ప్యాక్ అని, 8 ప్యాక్ అని, 2 ప్యాక్ అని. సో అవన్నీ వాళ్ళకి రావాలి అంటే వాళ్ళు ఒక రోజు ఒక సంవత్సరము కాదు సార్, ఒక 2 నెల రోజులు, సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కూడా కాదు, 3 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క ఏదంటే 6 ప్యాక్ లెక్క ఉండాల్సిన బాడీ అది సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి రాదు. సో మరి వాళ్ళు కూడా మెడిటేషన్ చేసినట్టు నేను అడిగితే, అంటే అక్కడికి కూడా వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వెళ్ళాలి, దెన్ డైట్ ఫాలో చేయాలి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వెళ్ళాలి, దెన్ డైట్ కూడా ఫాలో చేయాలి కదా మరి. సో ఏది పడితే అది తింటూ, ఏది పడితే అది చేస్తూ ఉంటే కూడా కుదరదు. అంటే తను ఒకటి అనుకున్నాడు, నేను అంటే కొంతమంది ఆర్మ్స్ నేను ఈ రకంగా అవ్వాలని చెప్పేసి ఒకరిని తీసుకుంటారు, ఒకరు బాడీ ఈ విధంగా చేయాలని, ఒకరు ఇంకొక రకంగా. సో అంటే అది వాళ్ళ యొక్క నిర్ణయం అనమాట, వాళ్ళ గట్టి డిసిజన్ అనమాట. దాన్ని అంత గట్టి డిసిజన్ తీసుకోవడానికి ఇప్పుడు మన దగ్గర మనం లేము, అంటే ఆ ప్లేస్ లో లేము, అది అలా ఉండలేకపోతున్నాం. వాళ్ళు ఆ విధంగా, అంటే అప్పట్లో 100 సంవత్సరాలు కూడా ఋషులు మునులు అని మనం వింటాం. యాక్చువల్లీ చూసుకుంటే అవి నిజం,
మీరు సెర్చ్ చేయండి డీప్ గా మీరు ఈవెన్ గూగుల్లో కూడా దొరుకుతుంది. బట్ మనకు సెర్చ్ చేసే విధానం కూడా తెలియాలి కదా, మనకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా. సో మనకిప్పుడు ఏవి గ్రహాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలు అని చెప్పేసి పైన ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యలో గూగుల్ వాళ్ళు కానీ ఈ నాసా వాళ్ళు కానీ ఇట్స్ ట్రూ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. బట్ ఒకటి చెప్తాను, ఇక్కడ పెద్దవారు మరి వీరాంజనేయులు సార్ ఉన్నారు. సో వీరాంజనేయులు సార్ వాళ్ళ తాత వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఆ విషయం. వాళ్ళ తాతకి, నేను వాళ్ళ డాడీకి చెప్పట్ల, వాళ్ళ తాత కూడా కావచ్చు. సో అంటే అలాంటి ఆ పెద్దలు మనకి ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ట్రూ ఉన్నాయట అనే వాళ్ళు కాదు, ఉన్నాయి అని. సో అంటే అవన్నీ ఆల్రెడీ ఈ మునులు ఋషులు కూడా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ అలా తపస్సు చేసేవాళ్ళు. సో కొంతమంది ఈ బుక్ ఇది రాశారు అది రాశారు అని వింటాం మనము. సో అవన్నీ రియలా కాదా అని చెప్పేసి మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే మనము మన దగ్గర తెలుసుకోవాలని కూడా మనం ప్రయత్నం చేయట్లేదు. దెన్ అంత టైం కూడా మన దగ్గర లేదు అంటున్నాము. బట్ అది తెలుసుకోకపోతే మనం నెక్స్ట్ తరానికి మరి మళ్ళా ఏం చేస్తాం? రేపు పొద్దున మన పిల్లలు అడుగుతారు, ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేంటి డాడీ ఇదేంటి డాడీ అని వాళ్ళు అడిగితే మనం చెప్పలేం, మన దగ్గర ఆన్సర్ ఉండదు, మనం తప్పించుకుంటాం. అది మనకే తెలీదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తలేం. సో అంటే హిస్టరీని మనము తెలుసుకోలేకపోతున్నాం అనమాట. సో అట్లా ఇవన్నీ ఇట్స్ ట్రూ అనమాట. సో అంటే కావాలని కొంతమంది తెలుసుకోవడం లేదు, కొంతమందికి అది అనవసరము, అవన్నీ వేస్ట్, అది ఏం లేదని కొంతమంది కొట్టిపారేస్తారు. కొంతమంది దగ్గర ఏమవుతుందంటే టైం లేదు. ఏద్దాం మరి ఉరుకుల పరుకుల జీవితంలో కొంతమంది దగ్గర టైం లేదు. ఇట్స్ ట్రూ, రియల్లీ ఇది నిజంగా టైం లేదు. ఆ విధంగా అయిపోతుంది. ఆ విధంగా వర్క్ చేసుకుంటున్నారు, వర్క్ లో బిజీ అయిపోతున్నారు కొంతమంది. హిస్టరీ అంత కాదు, మనకి ఈ రోజు సరిపోయాయని చెప్పేసి మరి ఆ విధంగా అయిపోయింది మరి ఈ రోజులలో. అంటే పనులు అనేది తగ్గిపోవడము, మషినరీస్ ఎక్కువ వచ్చేసాయి. అంటే మెషినరీ అంటే తో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం మేము కువైట్ లో 20 ఇయర్ పైన అయిపోయింది. అంటే ఇక్కడ ఈ సరౌండ్ లో, ఇక్కడ నేనున్న జాగలో ఇక్కడ ఇవంతా చూస్తే కూడా సో ఎక్కడైతే 10 మంది అవసరమో అక్కడ ఒక్కరు లేదా ఇద్దరే అవసరం అంటే ఆ ఇద్దరితోనే పని అయిపోతుంది. ఆ విధంగా అయిపోయినాయి. అంటే 100లో దీన్ని బట్టి మీరు చూసుకుంటే 10 మందిలో ఒక్కరంటే 100లో ఎంతమంది పని వేస్ట్ అయిపోయింది, ఎంతమందికి పని లేకుండా అయిపోయింది అక్కడ. దీన్ని బట్టి చూస్తే 90 మంది. చూసారా సార్, 100లో 90 మందికి వర్క్ పోయింది. బట్ రోజు పాపులేషన్ అంటే మన మనసులో పాపులేషన్ అనేది రోజు పెరుగుతుందా తగ్గుతుందా అంటే మరి పెరుగుతుంది. బట్ ఇక్కడ వర్క్ అనేది తగ్గిపోతుంది. అక్కడ పాపులేషన్ పెరుగుతుంది, ఇక్కడ వర్క్ తగ్గిపోతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మరి ఈరోజు ఒక పోస్ట్ చూశాను. ఈరోజు ఇప్పుడు సెర్చ్ చేస్తారు కదా, జాబులు సెర్చ్ చేసే వాళ్ళు ఉంటాము ఇక్కడ. కొన్ని కంపెనీలు జాబులు చాలు చేస్తారు. తో అవి ఉంటాయి కదా. అందులో ఈరోజు ఒక కంపెనీలో వేకెన్సీ వేశారు. ఇట్స్ రియల్లీ మీకు ఒకటి చూపిస్తాను నేను, ఎందుకంటే సో అందులో ఏముంది అంటే మీకు నేను చూపిస్తాను. అందులో ఏముంది అంటే సార్ హెల్పర్కి వచ్చేసి 110 సాలరీ సార్. 110 అంటే 110 సాలరీ. అంటే ఇక్కడ నిజంగా చెప్తున్నాను మీకు, 110 అంటే ఇక్కడ సార్ మీకు చెప్తాను, మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఎందుకు ఇది చెప్తున్నాను అనేది మీకు పూర్తిగా వింటే కనుక మీకు అర్థమవుద్ది. ఇది మన పాయింటే, మనకు కనెక్టివిటీ పాయింటే నేను చెప్పేది. ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా మన కనెక్టివిటీ పాయింటే నేను చెప్పేది. సో డోంట్ వరీ అబౌట్ ఏదో చెప్తున్నాం, ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకోవద్దు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇది. పాత వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు మనం ఏం మాట్లాడతాం, ఎందుకు మాట్లాడదాం అనేది. దాంట్లో ఏది మాట్లాడినా కూడా అర్థం పరమార్థముతోనే మాట్లాడదామని తెలుసు. చూడండి సార్, 1110 ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. 1110 అంటే ఎగ్జాంపుల్ 260 రూపీస్ వేసుకుంటే సార్ 28,600 రూపాయలు. 28,600
రూపాయలు. సో అది కూడా ఐ థింక్ టైం నేను ఎన్ని గంటలని చూడలేదు. మేబీ ఒక్క నిమిషం చూస్తాను సార్. అది 8 గంటలా లేకపోతే మరి 8 గంటలంటే ఈ కంపెనీ ఎలాంటిది అంటే కంపెనీ పేరు చెప్పను. ఇది ఎలాంటిది అంటే సార్ జర్నీ 1 అవర్ ఉండొచ్చు. మేబీ రావడానికి పోవడానికి జర్నీ పోవడానికి 1 అవర్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అంతా చెప్తాను నేను ఇప్పుడు. టెన్షన్ పడద్దు ఎవరు, ఎందుకంటే ఏదో చెప్తున్నారు సార్ అని చెప్పి మీరు ఎవరు అనుకోవద్దు. అది ఎందుకంటే కనెక్టివిటీ ఉంది, సో వెతుకుతున్నాను సార్. ఇది ఎందుకంటే వాళ్ళు 9 గంటల డ్యూటీ చేశారా. సో నేను కూడా ఒకరిద్దరి గురించి వర్క్ గురించి వెతుకుతున్నాను కనుక సో ఇది నా దగ్గరికి వచ్చింది అనమాట ఇలాంటివి. చూడండి ఇక్కడ రైట్ ఎన్ని గంటలు రాశారు చూస్తున్నాను. ఇప్పుడు దొరికింది నాకు ఇది. అయితే ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు మీకు ఇక్కడ. కువైట్ అరబికో ఏఎస్ టెక్నీషియన్ 80 120 150. సో ఎలక్ట్రీషియన్ అక్కడ డ్యూటీ అవర్స్ 1 minute రాశారా చూస్తాను ఇక్కడ. ఒక బెటర్ నేను దీన్ని స్క్రీన్ షేర్ చేసి చూపిస్తానే బెటర్. 1 minute సార్. ఇది ఇందులో లేదు, ఇందులో నుంచి ఇందులో పంపిస్తాను. ఫార్వర్డ్. సో చూడండి మీకు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ. సారీ ఇన్వైట్ వచ్చింది. ఫార్వర్డ్. ఓకే, సో వాట్సాప్లో వచ్చింది మెసేజ్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? సార్ అవుతుంది. అవుతుంది సార్, చూడండి అవుతుంది. ఇక్కడ అవుతుంది. చూడండి ఇక్కడ నాకు ఇది చూస్తే 8 hours నాకు డ్యూటీ సార్. 8 అవర్స్ 8 అవర్ డ్యూటీ అని రాశారు. గల్ఫ్ రిటర్న్ ఇక్కడ చూడండి. మళ్ళీ అక్కడ 8 అవర్స్ కింద చూడండి ఏం రాశారు వాళ్ళు. గల్ఫ్ రిటర్న్ ఓన్లీ అంటే బయట దేశం అనుభవం ఉన్న వ్యక్తులకి అని చెప్పి రాశారు ఇక్కడ. ఎస్ సార్, ఎస్ సార్. అయితే మీరు ఇక్కడ మీకు ఇది ఎందుకు చూపించానో చూపిస్తాను చూడండి. ఇక్కడ థర్డ్ లో ప్లంబర్ ఐటీఐ అంట సార్. అంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఐటీఐ చేసి ఉండాలంట. ఇక్కడ కార్పెంటర్ ఐటీఐ చేశాడు. సో ఏజ్ 21 to 40. తో మరిక చదువుకున్న వాళ్ళ గురించి చెప్తాను. సో మీరు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఎలక్ట్రికల్ నంబర్ 5 లో ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఫోర్మెన్ ఉన్నారు. అంటే డిప్లొమా చేసి ఉండాలా. ఎన్ని పైసలు ఇస్తారట సార్? 200 రూపాయలు, అంటే 200 కేడీలు. డిప్లొమా చేసి ఉండాలి. అర్థమైందా సార్? సో ఇక్కడ ఏసీ టెక్నీషియన్ ఐటీఐ రాశాడు, అది వేరే విషయం. ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఉండాలి. ప్లంబర్ అంటే ప్లంబర్కి వచ్చేసి సాలరీ 100 ఇస్తున్నారు సార్. 140 ఇవ్వడు. 100 నుంచి 140 అంటే ఎక్స్పీరియన్స్ మీద ఆధారం అంటాడు, ఏదో అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ప్లంబర్ అంటే ఏంటి సార్? ప్లంబర్ అంటే ఇది ఏమో మనకు కొంచెం ఇది తెలుసు, ఐడియా ఉంది. సో ఇక్కడ 100 ఇస్తా అంట. నేను అనేది ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేదు, బట్ ఇక్కడ ఏంటనేది మీరు చూడండి. ఇక్కడ ఏమైంది అంటే అన్నిటికీ వితౌట్ స్టడీ హౌస్ ఎవరిని తీసుకోవట్లేదు వీళ్ళు. చూడండి ఇక్కడ మీరు వితౌట్ స్టడీ లేదు. మళ్ళీ ఇక్కడ 8 అవర్ డ్యూటీ అని రాశాడు, గ్రేటే. సో ఇక్కడ ప్రతిదానికి 2 year ఎక్స్పీరియన్స్ ఉండాలని, ఒక్కొక్కరికి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. సో ఒక్కొక్కరికి సేఫ్టీ ఆఫీసర్ డిగ్రీ ఉండాలి. సేఫ్టీ ఆఫీసర్ అంటే డిగ్రీ ఉండాలి. సో డిగ్రీ ఉంటే ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు? 160 ఇంటూ 260 అంటే 41,000. సో డిగ్రీలో మళ్ళీ అతను ఏం చదివాడు, మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అదొకటి ఉంటుంది. సో డిగ్రీ చదివిన వ్యక్తి తనకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉండి, సో తను ఒక మంచి స్టడీ డిగ్రీలో తను ఒక ఇది చేసినట్టయితే ఈ 41,000కు వస్తాడా? మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఏంటంటే మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంత దూరము అందరిని ఎడిసిపెట్టి రావాలి. దీని ఇక్కడ మేబీ ఫుడ్ కంపెనీ ఇస్తా అని చెప్పేసి రాయలేదు. నెక్స్ట్ రూమ్ కూడా కంపెనీ అని చెప్పేసి రాయలేరు వాళ్ళు. సో దీన్ని బట్టి ఏంటంటే మేబీ ఇస్తే రూమ్ ఇవ్వచ్చు, ఫుడ్ ఇవ్వరు. మేబీ అంటున్నాను నేను. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్, ఇతనికి డిప్లొమా డిగ్రీ చేసి వస్తే కనుక 160 అన్నప్పుడు 30 కేడి పోతుంది సార్ తినడానికి. అంటే 130 ఎగ్జాంపుల్. ఓకే, ఇది కూడా రూమ్ ఇస్తే నీకు. రూమ్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా సార్? మళ్ళీ 30 కేడి కావాలి. అంటే
మీకు చెప్తాను, ఇది మీకు మనకు ఐఎన్ఆర్ లో చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా అంటున్నాను చూడండి. సో 30 మళ్ళీ దానికి కావాలి అంటే ఓవరాల్ గా మరి నెట్, ఫోను, ఇంటర్నెట్ కావాలి కదా, దెన్ 10 KD. ఓకే, సో ఇక్కడ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని అంత చదివి ఇడిచిపెట్టి రావాలి. సో మరి తను ఏం చేయాలి? అఫ్ కోర్స్ ఇది ఒకటి చదువుకున్న వాళ్ళ గురించి ఇది మాట్లాడినాం మనం. సో ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఇచ్చారు చూడండి. ఒకటి చూసాను నేను, అది చూసి నాకు చాలా స్టీల్ ఫిక్స్డ్ కార్పెంటర్కి వచ్చేసి 130 ఇస్తారంట. ఇక్కడ ఇందులో రూము అండ్ ఇది చేయలేదు, మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి రూమ్ కూడా ఇవ్వకపోవచ్చు వీళ్ళు. మేబీ నేను అనుకుంటున్నాను, మేబీ వీళ్ళు రూమ్ కూడా ఇవ్వకపోవచ్చు. సో ఎస్ నేను సార్, చెప్పేది అది ఏంటంటే, అకామిడేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఉండదు సార్. చూసారా సార్, అక్కడ అందుకే చెప్తున్నాను, అకామిడేషన్ కూడా లేదు సార్. సో మీరు దీన్ని బట్టి చూస్తే ఒక మంచి చదువుకున్న వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా. సో బట్ నాలాంటి వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ నేను ఎందుకన్నా నాలాంటి వాళ్ళు చదువుకోలేదు అని చెప్పేసి నేను జనరల్ నాలెడ్జ్ తీసుకున్నాను తప్ప నా దగ్గర చూపించడానికి డాక్యుమెంట్స్ లేవు, అంటే సర్టిఫికేట్స్ లేవు. డిగ్రీ చేశాను అని చెప్పేసి డిగ్రీ పూర్తయిన సర్టిఫికేట్ నా దగ్గర లేదు. డిగ్రీ చేశానంటే కుదరదు, సో సర్టిఫికేట్ ఉండాలి మన దగ్గర, రైట్? సో ఇక మరి నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళకి వర్క్ కావాలంటే మరి వర్క్ ఎక్కడి నుంచి దొరుకుతుంది సార్? మీరు ఆలోచించండి. ఇక్కడ హెల్పర్గా ఇక్కడికి వద్దామంటే కూడా లెస్ దెన్ 100K సాలరీ ఉంది, బట్ స్టడీ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే నేను చెప్పేది ఇక్కడ మీరు ఆలోచించండి. సో ఏ విధంగా ఉంది అంటే మనసులకు రోజు ఏమవుతుంది అంటే వర్క్ అనేది తగ్గిపోతుంది. సో రేపొద్దున క్లీనర్ అంటే ఏంటి, మీరు తప్పు అర్థం చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో ఆ మాట తీయకూడదు అంటున్నా నేను. సో వాష్రూమ్ లో క్లీన్ చేయడానికి కూడా చదువుకున్న వ్యక్తే కావాలా అని అంటారు. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో నేనేం చేయాలి మరి? అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఎట్లుంది అంటే మనము ఇప్పుడు చూడండి, 100 మంది పాస్ అయితే డిగ్రీలో, ఎగ్జాంపుల్ 100 మంది పాస్ అయ్యారనుకోండి, ఎంతమందికి జాబ్ దొరుకుతుంది సార్? గవర్నమెంట్ జాబ్ ఎంతమందికి దొరుకుతుంది? మేబీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2కి 3కి సార్. అట్లా అని చెప్పేసి ఏ గవర్నమెంట్ మనం కరమనట్లేదు, ఎవరిని మనం మాట్లాడంగా జనరల్గా మాట్లాడుతున్నాం. ఇక్కడ జనరల్గా మనం టాపిక్ తీసుకున్నాం, అంతేగాని ఎవరిని మనము తక్కువ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ. సో ఈ విధంగా ఉంది మరి పరిస్థితులు, ఈ విధంగా పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను? బయట దేశంలో ఉన్న కనుక నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రైట్? సో ఇంతకుముందు మేము బయటకు వెళ్తే 1 డే 2 డేస్లో మాకు వేరే కాడ మేము ఎక్కడైనా వెళ్ళి పని చేయొచ్చు అనమాట. అంటే మా విజా ఎలాంటిది అంటే మేము ఎక్కడ సాలరీ ఎక్కువ దొరికితే అక్కడికి మేము వెళ్ళి వర్క్ చేయొచ్చు. అలాంటి విజా చేంజ్ అయిపోయింది. ఓకే, సో అలాంటిది మరి ఇలాంటి వాళ్ళకి చాలా తక్కువ మందికి ఇలాంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో 1 రోజు 2 రోజులల్లో మనకు మంచి వర్క్ దొరికేది, సాలరీ మంచిది, తర్వాత వర్క్ కూడా మంచి పరంగా ఉంటుండే. అలాంటిది ఇప్పుడు పబ్లిక్స్ 5 months 6 months దొరికినా కూడా తనకు కావాల్సిన వర్క్ దొరకట్లేదు. ఎలా అయిపోయిందంటే ఈ అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా నేను ఇక్కడికి వచ్చినాక 10 సంవత్సరాలకి కూడా అటు ఇటు చూస్తే ఒక్క వ్యక్తి కనిపించేవాడు కాదు, చాలా దూరంలో వ్యక్తులు కనిపించేవారు. అలాంటిది ఏమైంది, ఇప్పుడు నువ్వు ఇటు అటు చూసి 100-200 మందిని లెక్క పెట్టగలుగుతావు. అంత పబ్లిక్ అయిపోయారు అనమాట. అంటే అన్ని చోట్ల నుంచి వెళ్ళి, అంటే పబ్లిక్ అలా వితౌట్ వర్క్ అయిపోయారు. అంటే అన్నెసెసరీగా నాకు పని కావాలని కూర్చుంటున్నారు వేరే కాడ, కొన్ని ప్లేస్లోకి వెళ్ళి పని కావాలని కూర్చుంటున్నారు అక్కడ. అంటే సో అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏమైతే అంటే అక్కడ ఎవరికైతే మనుషులు అవసరమో అక్కడికి వచ్చి తీసుకెళ్తారు.
బట్ అక్కడ 100 మంది ఉంటే ఓన్లీ 20 మెంబర్స్ ని తీసుకెళ్తారు. ఇది హెల్పర్ సంగతి చెప్పిన. సో ట్రేడర్స్ అంటాం. ట్రేడ్ అంటే ఏంటి? నీకు కొంచెం పని తెలిసిన వ్యక్తి. ఏమంటారు ఇక్కడ ప్లంబర్ అనో, మేసన్ అనో, స్టీల్ ఫిక్చర్ అనో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా నువ్వు వర్క్ నీకు వచ్చిన వ్యక్తులకు కూడా అక్కడ 10 మంది ఉంటే అందులో ఇద్దరికి పనులు దొరుకుతుంది. సో ఆలోచించండి. అది కూడా 100 KD సాలరీ. చూడండి ప్లంబర్ అను ఇక్కడ 100 to 140 రాసినాడు. సో ఫైర్ అలారం టెక్నీషియన్ అని రాశాడు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిప్లొమా చేసిన వ్యక్తి కావాలా. ఆ వ్యక్తికి ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అంటే అతనికి ఎలక్ట్రికల్ గురించి మొత్తం తెలిసి ఉండాలి. అందులో ఇంకా కొన్ని వేరే విషయాలు కూడా అతనికి తెలిసి ఉండాలి అని అర్థం. అయితే ఎంత ఇస్తాడట? 200. అంటే అతను దగ్గర ఎంత చదివి ఉండాలా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఉంటే కూడా 200 ఇస్తాడంట. 200 ఇస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 50 నుంచి 60 వెళ్ళిపోతాయి సార్ ఇక్కడ వాళ్ళకి, తిండికి, రూమ్కు అండ్ దీనికి. సో దెన్ తను ఇంటికి ఏం పంపించాలా, ఎన్ని రోజులు పని చేయాలా. అగర్ ఫ్రీ వచ్చినా కూడా, ఫ్రీ అయితే రాదు వీజా, సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది, సంథింగ్ ఉంటాయి. సో వాళ్ళు ఫ్రీగా ఇస్తే కూడా మనకి 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి సార్ రావడానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు అంటే 20,000-25,000 30,000 వరకు టికెట్. సో మెడికల్ ఐ థింక్ కువైట్ అంటే ఎక్స్ట్రా, వేరే కంట్రీకి వచ్చేసి తక్కువ అవుతుంది, కువైట్కి అయితే ఎక్స్ట్రా అవుతాయి. అదొకటి. తర్వాత పీసీసీ అంటారు, పోలీస్ చెకింగ్ సర్టిఫికేట్. ఇవి ఇంకా వేరే ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో వీసా ఫ్రీ వస్తేనే నీకు 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. సో ఇక్కడ ఈ 200లో ఇతనికి ఎగ్జాంపుల్ తక్కువ 50,000 తీసిస్తే 150. అంత పెద్ద చదివి అన్ని సర్టిఫికెట్లు ఉండి ఒక మేనేజర్ హోదా అనమాట. అది చెప్పాలంటే ఒక మేనేజర్ కు ఉండే అర్హత అతనికి ఉన్నట్లు లెక్క. సో అతనికే మరి ఈ 150 అంటే ఇంటూ 260 వేస్తే 39,000 రూపాయలు సార్, 40,000 రూపాయలు మిగిలేటివి. నేను చెప్పింది మిగిలేటి 40,000 రూపాయలు. సో 40,000 రూపాయలు మిగిలితే తనకు 2 పిల్లలు అనుకుందాం, తల్లిదండ్రులు, ఇంకా తమ్ముడు, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు విడిచిపెట్టేసిన. అయినా కూడా ఎక్కడ మరి తన యొక్క ఫ్యామిలీ సర్వైవ్ చేయాలి. తనకి ఇల్లు లేదనుకో ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి తను. ఎగ్జాంపుల్ రెంట్కి ఉంటే ఈవెన్ 5,000 కంటే ఇక్కడ తక్కువ లేదు. ఇది నార్మల్గా చెప్పాను నేను, సిటీలో చెప్పలేదు సార్. సిటీలోకి వెళ్తే 5,000 ఉండదు, ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మరి తను ఏ విధంగా తను సర్వైవ్ చేయాలి. సో సార్ ఇప్పుడు ఆలోచించండి సార్ మీరు, మనము ఎందుకు నెట్వర్క్ చేయాలి. సో మనము ఈవెన్ నువ్వు వర్క్ చేసిన జాబ్ ఉన్నా కూడా నువ్వు నెట్వర్క్ చేయాలి. అదర్ థింగ్స్ ని ఖచ్చితంగా మనకు అవసరం, లేకపోతే కుదరదు. లేకపోతే మరి చిన్న జీతాలకి, చిన్న సాలరీలకు మనము మన ఫ్యామిలీ విడిచిపెట్టి దూర దేశాలకి వెళ్ళాలి. అక్కడ ఎలా ఉంటుందో ఏం కొత్త మనకు తెలీదు. సో వర్క్ ఎక్కడ ఉండలేదు, ఉన్న వాళ్ళకి ఉంది, దాన్ని ఏమంటాం తెలీదు. సో పబ్లిక్ ఏంటంటే ఎంత చదువుకున్నా కూడా నీకు అదర్ ఇన్కమ్ కంపల్సరీ రావాలి, ఉండాలి. లేకపోతే నువ్వు లైఫ్లో సర్వైవ్ కాలేం. ఈ రోజులను బట్టి అనమాట. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, సో నీ దగ్గర నీకు 3 నుంచి 4 వర్క్స్ తెలిసి ఉండాలి, టాలెంట్స్ అనేవి ఉండాలన్నమాట. ఒక్కటి తెలిస్తే నడదు, కుదరదు. రేపు పొద్దున ఏమైతే అంటే ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎవరిని చూసినా డిగ్రీ బీకామ్ డిగ్రీ హై అంటే అంతకంటే ఎక్కువనే చదివిన వాళ్ళు ఉంటారు తప్ప ఎటు చూసినా కూడా, ఎవరిని చూసినా కూడా, ఈవెన్ ఇక్కడ జాడు కొడుతున్నాను అనుకోండి. జాడ్ అంటే ఏమంటారు సార్, క్లీనింగ్ చేస్తాం కదా, ఊడవడము, కడగడము,
ఏం చదువుకున్నావంటే డిగ్రీ ఎబో, అలా పరిస్థితి వస్తుంది. మనము ఒకే దాని మీద ఆధారపడి ఉంటే వి కెనాట్ సర్వైవ్, మనం సర్వైవ్ కాలేం. అందుకే రాబోయే రోజుల్లో ఈవెన్ అయితేనేమో మనీ ఉండాలి దగ్గర, పెద్ద హెవీ మనీ ఉండాలి. మనీ అంటే ఎంత, ఈవెన్ ఎక్కడ కూడా మీరు చూడండి, ఇప్పుడు 1 lakh పెట్టి ₹1 కోటి 2 కోట్లు సంపాదిద్దామంటే నాకు ఎక్కడ కనబడట్లేదు. సో మన దగ్గర 1 lakh కూడా లేదే పెట్టుబడి పెట్టడానికి. మరి 1 lakh పెట్టినా కూడా ₹1 కోటి సంపాదిస్తామంటే కుదరట్లేదే. $1 lakh పెట్టి ₹1 కోటి సంపాదించాలనుకుంటే అలా కూడా జరగట్లేదు. కానీ 1 lakh ఎంతమంది దగ్గర ఉంది పెట్టడానికి? అఫ్ కోర్స్ పైసలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే మనము ఆ 1 lakh ఎక్స్ట్రా ఉండాలి మనకి. మనం రేపు పొద్దున మన ఫ్యామిలీని సర్వైవ్ చేస్తూ దెన్ పెట్టుబడి పెట్టడానికి ఈ 1 lakh ఉండాలి. ఈ 1 lakh కూడా ఎలా ఉండాలి అంటే, ఇవి రేపు పొద్దున నువ్వు అనుకున్న జరగకపోతే నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి ఉండాలి. అలాగని చెప్పేసి నీ దగ్గర అవే 1 lakh ఉన్నాయి, సో అదే 1 lakh తీసుకొచ్చి వేరే పెట్టినావు, సో అవి ఎగిరిపోయినాయి. అట్లయితే కుదరదు. అలా కాదు, అలా చేయకూడదు ఎప్పుడైనా. సో ఇప్పుడు చెప్పండి సార్, మనం ఎందుకు నెట్వర్క్ చేయాలి, ఎందుకు మనం పీవీసీ చేస్తున్నాం, పీవీసీలో ఎందుకు మనము ఇంత లేట్ అయినా కూడా ఎదురు చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం మనము. సో పేషెన్స్ తగ్గిపోతుంది, మన పబ్లిక్కి పేషెన్స్ తగ్గిపోతుంది. సో మనము సిస్టమ్ నిజం చెప్పాలంటే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది, బట్ మనం అర్థం చేసుకున్న దాంట్లో పోతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మీరే అంటారు మళ్ళీ ఏమని, మేము అనుకోలేదు సార్ ఇలా అవుతుందని అని. సో ఎందుకు ఇక్కడ మనకు ఇప్పటికి కూడా పబ్లిక్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవట్లేదు. ఎంతమంది చేసుకున్నారు సార్ టోకెన్ ఫార్మింగ్? ఇప్పటికి కూడా టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు, చాలా మంది చేసుకోలేదు. సో మనీ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే మరి టోకెన్ ఫార్మింగ్ మనీ జనరేట్ అవుతుంది. సో అప్పట్లో మనకి సిస్టమ్ కొంచెం నోటిఫికేషన్ చుప్చాప్ ఎంత వీలైతే అంత టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అంటుంది. సో ఎంతమంది టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు సార్? చేసుకున్న వాళ్ళేమో లక్షలు కోట్లలో చేసుకుంటున్నారు. అందుకని చెప్పి సిస్టమ్ ఓన్లీ ఇప్పుడు 50,000 USDT తీసింది అంటే 45 లక్షల కంటే ఎక్కువ చేసుకోరాదని సిస్టమే అలా తీసుకొచ్చింది. సిస్టమ్కి తెలుస్తుంది సార్ ఎవరు ఎంత చేసుకుంటున్నారు, ఎవరి దగ్గర ఎంత ఉంది. అంటే ఇక్కడ ఏ సార్ చేసుకున్నారని చెప్పి పేర్లు తెలియదు, కానీ ఒకరి దగ్గర ఇంత ఉంది, ఇతరుల దగ్గర ఇంత ఉంది, ఇతరుల దగ్గర ఇంత ఉంది. సో ఈవెన్ నార్మల్ వ్యక్తులకి రావాలా అంటే మరి నేనేం చేయాలా, ఆ ఆలోచనతోనే సిస్టమ్ నీకు ఇక్కడ ప్రైజ్ లిస్ట్లో ఉంది, ఏది తక్కువలో ఉంది. అందుకే మనకి ఇది ది బెస్ట్ ప్రైజ్ ఇది మనం అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే మనము ఆల్రెడీ 13 చూసాం కనుక, 13.75 చూసాం అంటే 14 దాకా చూసాం కనుక ఇది ఇంత తక్కువ ఎందుకు అని చెప్పేసి తగ్గిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇది ది బెస్ట్ ప్రైజ్, ఇది మంచి ప్రైజ్. నువ్వు కొనుక్కోవాలంటే ఇది మంచి ప్రైజ్ ఇది నీకు. మనం మీటింగ్లో విన్నాం, ఇక్కడ 11 ఉన్నప్పుడు కూడా 12 ఉన్నప్పుడు ఇప్పుడు కొనలేము అనే మాటలు విన్నాం మనం. అప్పుడు ఆ టైంలో మీరు ఎందుకు కొనుక్కోలేదు సార్ అంటే ఆ టైంలో డబ్బులు లేకుండా అన్నారు. కొంతమంది పర్సనల్ ఏమో ఇంత పెరుగుతుందని చెప్పి మేము అనుకోలేం కదన్నారు. సో తీరా చూస్తే నీ దగ్గరికి డబ్బు వచ్చేసరికి, డబ్బులుండి కొనుక్కోలేవు, నీకు నమ్మకం వచ్చేసరికి, నీకు తెలిసేసరికి, ఇవన్నీ చేసేసరికి ఆ 10-9 ఉన్నప్పుడు నువ్వు కొనుక్కున్నావు. అప్పటికి చాలా రోజులు గడిచింది. సో రాను 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 అది తగ్గుతూ వచ్చింది.
సో మళ్ళీ మనం సిస్టమ్ మీద ఇచ్చేసాం. ఈరోజు కూడా ఒకసారి కాల్ చేశారు నాకు, ఇంకా రేట్ ఎప్పుడు పెరుగుతుందని చెప్పేసి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న? సార్ 20-25 ఉన్నాయి మెటాలు. చూడండి సార్ ఎలా ఉంది, తన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది చూడండి సార్. మీరు ఏం చేస్తావు సార్ 25-30-30తో 50తో ఏం చేస్తావు సార్? రేటు పెరిగితే ఎంత పెరగాల, నువ్వేం చేస్తావు? నీ 25-50 వేసుకుని రౌండ్ ఫిగర్ సార్ అన్నారు. 20-25 ఉన్నాయి అన్నారు బయట. సో నీ దగ్గర 20-25 ఉన్నాయి, టోకెన్ ఫామ్ ఎంత చేసామంటే సౌండ్ లేదు. సీడ్ పడి ఎంత చేసాడో నాకు తెలుసు ఆ విషయం. సో ఎట్లా నీకు నీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, నీకు మనీ ఎట్లా వస్తుంది, ఎట్లా జనరేట్ అవుతుంది నీకు? నీ దగ్గర అట్లీస్ట్ 1000 మెటాలు ఉన్నాయా? లేవు. 1000 మెటాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి సార్? హైండ్రైజ్ చేయండి ఒకసారి. 1000 మెటాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి అంటే బయట, నేను చెప్పేది బయట 1000 మెటాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? రేటు పెరగాలని ఆలోచించే వాళ్ళు. నీ దగ్గర 1000 మెటాలు ఉంటే గనక నువ్వు ఆలోచించవచ్చు ఇంకెప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి. 1000 పీవీసీ మెటాలు ఉంటే సపోజ్ నువ్వు $1 ఉన్నప్పుడు తీసుకుంటే $1 అయితే నీ యొక్క మనీ డబుల్ అయినట్టు. బట్ నీ దగ్గర మనీ డబుల్ అంటే నీ దగ్గర 20 ఉన్నాయి, 50 ఉన్నాయి, 100 లోపు ఉన్నాయి. ఆ డబుల్ అయినా నీకు ఎంత అమౌంట్ వస్తుంది? ఒకవేళ డబుల్ అయినా కూడా ఎంత అమౌంట్ వస్తుంది? ఓకే, ఒక వ్యక్తి దగ్గర 10,000 మెటాలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 5,000 మెటాలు ఉన్నాయి. మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరనే వేల కొద్ది మెటాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 10,000 మెటాలు ఉన్నాయి. డబల్ అయింది అనుకో, వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది? మన దగ్గర 25-100 మెటాలు ఉన్నాయి కూడా నువ్వు రేట్ ఎప్పుడు పెరుగుతుందని చూస్తే ఎట్లా? మరి ఎవరి కోసం ఈ ఛాన్స్? ఈ ఛాన్స్ అంతా మన గురించే. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాం మనం? సో లేదంటే ఇందాక చెప్పినట్టుగా సో నెక్స్ట్ జనరేషన్కి మనము మరి ఏమి ఇస్తాం, ఏం ఆలోచిస్తున్నాం తెలీదు. సో ఏమంటాం అన్నట్టుగా ఇది ఎప్పుడైనా పండ్లు ఇచ్చే చెట్లకే దెబ్బలు అన్నట్టుగా అవన్నీ నడదు సార్. సో మనము ఏంటంటే ఉన్నావు పీవీసీలో. పీవీసీ నీకు ఎప్పటికీ కూడా నువ్వు నష్టపోవు. కాకపోతే నీకు టైం అనేది ఇది అవుతుంది తప్ప. బట్ అసెట్ని పెంచుకోండి. నాకు తెలిసి ఎవ్వరు కానీ అసెట్ మీరు పెంచుకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను. పెంచుకుంటే మంచిదే, నాకు చెప్పాల్సిన పని లేదు. నాకు చెప్పాలా, నాకు తెలియాలి అని చెప్పట్లేదు నేను. బట్ ఏంటంటే మీరు ఇప్పటికి కూడా మనకు ఛాన్స్ ఉంది. ఇప్పటికి కూడా మనకు అదే ఛాన్స్ ఉంది. ఈరోజు చూస్తే కూడా పీవీసీ వాల్యూ 0.55 ఉంది. 0.55. సో మనకి ఇంకా ఛాన్స్ ఇచ్చింది. ఇంకేం కావాలా? మొన్నటిదాకా మనము 62, 65, 62, 65, 65 ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇంకా కూడా తగ్గింది. సో ఇది మనకు ఛాన్స్ అన్నమాట. ఇది లోపం కాదు, ఛాన్స్. మనకి ఇదొక ఆపర్చునిటీ. మన ఆలోచన విధానం మార్చుకోవాలా అంతే. మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్, ఆలోచన, మనం దీన్ని ఒక లోపం కిందికి ఇంకెప్పుడు అదైతుంది ఇదైతుంది ఇలాంటి మాట ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. చూసారు కదా మీరు, అవసరం లేదు. అందరిని ఫ్రెష్ చేశాం. సో ఇంకా కూడా మనము ఈరోజు ఒక సారు, మంచి సారే, నేను కాదనను, మళ్ళీ ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఆ మాట తీయను, మీరు కూడా చూసుకుంటారు. సో ఇంకా ఇప్పటికి కూడా దాని మీదనే ఆలోచనలో ఉన్నారు ఇంకా. సో వీ నీడ్ టు చేంజ్. మనం చేంజ్ అవ్వాలి, మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అయిపోయింది 3 సంవత్సరాలు జరుగుతుంది, 2 సంవత్సరాలు ఇప్పటికే. ఇంకా 4 రోజులు అయితే పీవీసీలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పాత లోకంలో ఉండకూడదు. అవి ఆటో అనేది ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సిస్టమ్ దగ్గరైనా డబ్బులు ఉండవు సార్. ఏ సిస్టమ్ దగ్గర కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు రాండి నేను ఇస్తా అని చెప్పి ఏ సిస్టమ్ చెప్పేది. బట్ సిస్టమ్లు ఏం చేస్తాయి? సో ఒక వ్యవస్థ అంటే ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది తయారు చేస్తారు వాళ్ళు. అందులోకి ఎంత ఎక్కువ
మెంబర్స్ వస్తే అంత ఎక్కువగా మనీ జనరేట్ అవుతుంది. అంతేగాని మా దగ్గర మనీ ఉన్నాయి మేము ఇస్తాం రాండ్రి అని చెప్పేసి ఏ సిస్టమ్ చెప్పదు. ఏ సిస్టమ్ దగ్గర ఉండవు డబ్బులు. అట్లా ఏ సిస్టమ్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఎప్పుడుగా నేను ఒక సిస్టమ్ గురించి మాట్లాడా, ఈ మధ్యన ఒకటి దొరుకుతుంది లోన్ అని చెప్పేసి. సో మాకు 3 లక్షల మెంబర్స్ అయిపోయారు. సో అందుకని చెప్పేసి మేము క్రిప్టోలోకి వెళ్ళిపోతున్నాం. బట్ మీకు తెలుసో తెలియదో, యాక్చువల్లీ 3 లక్షల మంది కాదు అది. ఒక్కొక్క వ్యక్తి 17 అకౌంట్ వేశాడు. ఒక్కొక్క వ్యక్తి 17, 18, 20, 30, 40 అకౌంట్లు వేశారు. సో ఇప్పుడు నేను క్రిప్టోలోకి వెళ్తా అంటే ఎంతమందికి తెలుస్తారు ఆ క్రిప్టో? మనమే ఇక్కడ ఇంత పెద్ద సిస్టంలో ఐ థింక్ మన లెక్క 85 లక్షల మెంబర్స్ చెప్పాలంటే. సో క్రిప్టోలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది సార్? అంటే ఇక్కడ ఐడీలు మల్టిపుల్ ఐడీలు వేశారు. తర్వాత ఏమి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏమి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ రారు. ఓన్లీ పేరుకి 85 లక్షలు. సిస్టమ్ కూడా మేబీ గెస్ చేసి ఉండొచ్చు కదా, ఓన్లీ 40 లాక్ అయినా పర్వాలేదు, నాకు 25 లాక్ లేకపోతే 20 లాక్ అయినా పర్వాలేదు అని చెప్పేసి, 20 లక్షల మెంబర్స్ అయినా పర్వాలేదు అని చెప్పేసి. సో చూడండి, ఇంత పెద్ద సిస్టమ్ దగ్గరనే నీకు ఇది కాలేదు, నువ్వు ఇంకా వేరే వేరే సిస్టంలోకి వెళ్తున్నాం మనం. అందులో 5,000, ఇందులో 10,000, అందులో 10,000, ఇందులో 10,000 పోగొట్టుకుంటూనే ఉన్నాం. నేను అందరు అనట్లేదు, కొంతమంది సార్, అందరు చేయట్లేదు, నాకు తెలుసు ఆ విషయం. కొంతమంది ఇవన్నీ నేను కూడా అప్పట్లో ఉన్నాను, ఇప్పుడు లేను. అప్పట్లో నేను కూడా ఉన్నాను అందులో. అలా 10,000, ఇలా 10,000, ఇలా 10,000, అందులో 50,000, 80,000. ఈవెన్ పీవీసీలోకి వచ్చిన తర్వాత కూడా మనం పోగొట్టుకుంటామే. సో అదేదో ఇక్కడ మీరు మీ యొక్క అసెట్ని పెంచుకోండి సార్. టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, సీడ్ ఫండింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే మీరు టోకెన్ కుంకుని పెట్టుకుంటారా, పీవీసీ మెటర్ను కుంకుని పెట్టుకుంటారా, యాజ్ యువర్ విష్. ఏదైనా కానీ ఇక్కడ మాత్రం మీకు ₹1 లాస్ రాదు సార్. బట్ పేషెన్స్తో ఉండాల్సి వస్తుంది అంతే. నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ సార్. అందులో మళ్ళీ మనకు పీవీసీ మెటా అనేది ఇంపార్టెంట్. సో అన్ని సిస్టాల్లో మేము ఆల్రెడీ చూసుకుంటూ వస్తున్నాం. మీకు ఛాలెంజ్ కూడా చేశాం మేము. సార్ దీనికంటే మంచి సిస్టమ్ నాకు పర్సనల్గా కాల్ చేయండి అని కూడా. ఒక సార్ ఉండండి చంద్రశేఖర్ సార్. సో ఇంతకంటే మంచిది ఉంటే చెప్పండి, మేము చేస్తామని కూడా చెప్పాము మీకు. బట్ ఎక్కడా దొరకట్లేదు. ఇందాక నేను ఏదైతే ఒక ప్లాన్ చెప్పానో, ఆ ప్లాన్ నా దగ్గరికి 2 నెలల నుంచి ఒక వ్యక్తి చెప్తూ వస్తున్నాడు. కరెక్ట్గా నేను చేస్తా అని ఆపాను. సార్ ఇది ఇంకొక 2 నెలలు 3 నెలల్లో ఇది ఏదో అయితే చూడండి అన్నాను. నిజంగానే అయ్యింది. వేరే సిస్టమ్ కూడా చెప్తున్నాను, పేరు తీయను కదా, మీ అందరికి తెలుసు కదా. సో ఏంటంటే అక్కడ నువ్వు మైండ్ ఉపయోగిస్తే వస్తుంది డబ్బు, బట్ నీ అమౌంట్ నీకైతే వస్తుంది. కానీ ఆ విధంగా మైండ్ ఎంతమంది యూటిలైజ్ చేస్తారు సార్? ఎందుకంటే అందులో నీకు బ్యాంక్ అకౌంట్, ఒక బ్యాంక్కి 3 అకౌంట్లో ఏమో ఇచ్చాడు కనుక నువ్వు ఆ వచ్చిన డబ్బుని ఏం చేయాలని తీయడానికి లేదు కనుక ఆ వచ్చిన డబ్బుతో వేరే వాళ్ళని నువ్వు యాక్టివిటీ చేస్తున్నావు, పేరుకి యాక్టివ్ చేసి, సో నేను వేరే వాళ్ళని తెచ్చినాను అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. సో ఈ విధంగా మైండ్ ఉపయోగించాలంటే అందరికీ కాదు. సో కొంతమందికి మాత్రమే డబ్బు వస్తుంది, అది ముందు వచ్చిన వాళ్ళకి వస్తుంది అంతే సార్. సో మన పీవీసీ మెట అట్లా కాదు. మన పీవీసీ మెట మీరు అందరు చూస్తున్నారు. ఈవెన్ నువ్వు ఈ రోజు వచ్చి కూడా ఈ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఎవరున్నారో అంతకంటే ఎక్కువ కూడా నువ్వు అర్న్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో థ్యాంక్ యూ. సో మరి తక్కువ టైం ఉంది కనుక మన చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. మీరు చెప్పిన విషయాలు 100కి 100 రూపాయలు. చాలా విషయాలు డిస్కస్ చేశారు మీరు. ఒక్కొక్క విషయం చాలా డీప్ గా ఆలోచిస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అది ఎంతమంది క్యాచ్ చేశారో ఏమో తెలియదు నాకు.
మీరు చెప్పిన జాబ్ విషయాలు కానీ బయట దేశాలకు వెళ్ళి తక్కువ జీతాల కోసం పనిచేయడం, కనీసం వాష్ రూమ్స్ లో పనిచేయాలన్నా కూడా, రెస్ట్ రూమ్స్ లో పనిచేయాలన్నా కూడా డిగ్రీ అడిగే పరిస్థితులు వస్తున్నాయన్న చాలా విషయాలు, అనేక విషయాలు మీరు మాట్లాడారు. డీప్ గా ఆలోచిస్తే అన్నిటికీ మీకే సమాధానం దొరుకుతుంది సార్. రాజేష్ సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీరు చెప్పారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. ఇంకెప్పుడు పీవీసీ మెటా డౌన్ లో ఉన్నప్పుడు, పీవీసీ మెటా ధర తక్కువగా ఉన్నప్పుడు మీరు ఆ పీవీసీ మెటా యొక్క కాయిన్స్ కానీ టోకెన్స్ కానీ పెంచుకోకపోతే ఇంకెప్పుడు పెంచుకుంటారు? ఆ విషయం కూడా సార్ మాట్లాడారు. దయచేసి సార్ చెప్పే విషయాలు ఏ లీడర్ చెప్పినా గానీ ప్రతి విషయాన్ని ఏదో విన్నామని కాకుండా విన్న దాన్ని సార్ కొంచెం అన్న కనీసం కొంచెం డెప్త్ కన్నా ఆలోచించగలిగితే మీకు సరైన సమాధానం దొరుకుతాయని నా అభిప్రాయం సార్. ఇప్పుడు చూడండి, సార్ అన్నారు ఇప్పుడు తక్కువ రేట్లో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఎక్కువ పీవీసీ మెటల్ కూడా కట్టుకోగలం చెప్పండి? రాబోయే రోజులు ఎలా రాబోతున్నాయి మీకు ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతామో కూడా మనకు తెలుసు. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అత్యంత దారుణమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాం. మానవ జాతి, యావత్ ప్రపంచం అత్యంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళబోతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి, మైండ్ లో పెట్టుకోవాలి. డబ్బు అవసరం విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పాను. సో దానికి కావాల్సిన మనకు తెలుసు ముందుగానే, చాలా సార్లు చెప్పుకున్నాం కదా. క్రిప్టో కరెన్సీలోకి మనం అందరూ వెళ్తున్నాం, ప్రపంచం వెళ్తుంది. క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉండాలి. ఆ క్రిప్టో కరెన్సీ ఎంత ఉండాలో అన్నది మీ నిర్ణయానికి మీరు తీసుకోండి. రాబోయే అవసరాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం చెప్పాను. ప్రతిదీ కూడా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మిషనరీ రాబోతున్నాయి. మనిషి అనే వాటితో పని లేకుండా వెళ్ళారు. మీరు చూస్తారు సార్, అస్సలు ఏ సెక్టర్ లో కానీ జాబ్స్ రావు. ఇక మీ బిడ్డల కోసం మీరు చదివిస్తున్నారు, ఓకే, మంచి నాలెడ్జ్ ఉండాలి, కాదని చెప్పలా. కానీ డబ్బు లేనివాడు వాడి దేనికి పనికిరాని పరిస్థితిలో ఉంటాడు. డబ్బు లేనివాడు సమాజంలో ఒక చెత్తతో సమానం తీసుకెళ్తారు, చూస్తారు మీరు అది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, పూర్తిగా సంపూర్ణంగా వాడుకోవాలి. మీ దగ్గర కనీసం ఇప్పుడు ₹1,00,000 నెలకు నేను సంపాదిస్తున్నా అంటే కూడా విలువ లేదు సార్. అది మనం అనుభవిస్తాం, అది ఖచ్చితంగా మీరు చూస్తారు. కావాలంటే ₹1,00,000 నెలకు సంపాదిస్తున్నామంటే 1,00,000 అనే రోజులు వస్తున్నాయి. డబ్బుకు విలువ లేని పరిస్థితి. అసలు ఇప్పుడు ఉన్న పేపర్ కరెన్సీకి అస్సలు విలువ లేదు. ₹100 నోటు చాలా చీప్ అయిపోయింది. సో అట్లాంటి దారుణమైన పరిస్థితుల్లోకి మనిషి కూడా వెళ్తున్నాడు. సో ఆ క్రిప్టో వరల్డ్ లో మనం అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎలా ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్నాం, కానీ ఎలా ఉండాలి, క్రిప్టో కరెన్సీలో ఏ రకంగా ఏ స్థాయిలో మనం ఉండాలన్నది మన మీద మనం డిపెండ్ ఉంటుంది, మన ఆలోచన మనం డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీటింగ్ లో ఉన్న గత 4 రోజులుగా నేను గమనిస్తున్నాను, కౌంట్ తగ్గుతుంది. ఎందుకంటే నేను చెప్పాను ఇంత ముందే, మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది లైఫ్ లో. మీరు ఏమి నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటాయి. ఒక వస్తువు గురించి, ఒక పని గురించి, ఏదైనా కావచ్చు, దాని గురించి మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే అంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఒకటి సార్, మన పరిసరాలు అంటే నా చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నా చుట్టుపక్కల ఎక్కువ వాటర్ బాటిల్స్, ఎక్కువ వాటర్ గ్లాసులు ఇవే ఉన్నాయంటే ఎక్కువ నీళ్ళు తాగేస్తాను. ఎక్కువగా ఏదైతే నువ్వు చూస్తావో, నీ చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో, నీ చుట్టుపక్కల సమాజం ఏదైతే ఉంటుందో, నీ చుట్టుపక్కల మనుషులు ఏ రకంగా ఉన్నారు, నువ్వు కలుస్తున్న వ్యక్తులు, నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో అలాగనే నీ మైండ్ సెట్ తయారవుతుంది. అలాగే నువ్వు నడుచుకుంటావు, అలాగే నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ లో మనం వస్తున్నాం, ఇది సామాన్యమైన మీటింగ్ కాదు మనం చేస్తున్నది. ఒక మల్టీ బిలియనీర్స్ ఉన్న వాళ్ళ మీటింగ్ ఇది ఒక మల్టీ బిలియనీర్ క్లబ్ ఇది. ఇందులో నువ్వు రెగ్యులర్ గా వస్తున్నావంటే, ఇందులో రెగ్యులర్ తో పార్టిసిపేట్ చేస్తున్నావంటే, రెగ్యులర్ తో వీళ్ళతో అటాచ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు సార్ చెప్పిన ఆలోచనలు మాట్లాడితే మరి మనం విన్నాం, మనం రిసీవ్ చేసుకున్నాం. కానీ వినడం వేరు, రిసీవింగ్ మైండ్ సెట్ తో వినడం వేరు. నీ మైండ్ దాన్ని తీసుకొని దాన్ని అప్లై చేయాలి నీ లైఫ్ లో. అప్పుడే అది సక్సెస్ఫుల్ మీటింగ్ అవుతుంది. చెప్పిన దానికి మనం వినిన దానికి ఒక సత్కారం ఇది ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. ఒక గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీస్ మన దగ్గర ఉంది సార్. పీవీసీ మెటా ఫౌండర్స్ మనకి ఇచ్చారు. అది ఎంత గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ అది మాటల్లో మనం చెప్పలేం. ప్లాన్ ప్రజెంటేషన్ మనం క్లియర్ గా మనం ప్రతి వారం వింటున్నాం. దాని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. చూడండి సార్, లక్షల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు కార్ షోరూమ్ అనుకోండి, లేకుంటే ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, 30 lakhs 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేసి
మీరు గుమ్మని కూర్చుంటాం, అది డబ్బులు ఎలా వస్తాయి మీకు? పొద్దున్న లేచి 6కు 5కు సాంబ్రాణి అగరబత్తులు వెలిగించి షటర్ ఓపెన్ చేయాలా, కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకోవాలా, దానికి కావాల్సిన ప్రతిదీ మీరు దాన్ని ఏర్పాటు చేసుకోవాలా, స్టాక్స్ ఎంత ఉన్నాయి చూసుకోవాలా. ఇవన్నీ చేస్తే కానీ బిజినెస్ జరిగేది. అంత మాత్రం నీ గడప ఎక్కి నీ షాపులోకి వస్తారా లేదో తెలియదు కదా. అది పరిస్థితి, బిజినెస్ పరిస్థితి. కానీ మనం చేసే బిజినెస్ ఎలా ఉంది చూడండి. నువ్వు ఏమన్నా షటర్ ఓపెన్ చేస్తున్నావా? షాప్ ఏమైనా పెట్టావా? ఏదైనా షాప్ పెట్టావా? షటర్ ఓపెన్ చేస్తున్నావా? ఎంప్లాయీస్ ఏమైనా పెట్టుకున్నావా? వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తున్నావా? ఏమీ లేదు కదా. ఒక కంపెనీ, ఒక వెబ్సైట్ మనం ఏమైనా వెబ్సైట్ కి డబ్బులు కడుతున్నావా? మొత్తం ఎవ్రీథింగ్ కంపెనీ చేసి పెడుతుంది. ప్రతిదీ కంపెనీ చేసి పెట్టి ప్రాఫిట్ లో తీసుకునే దిశగానే నీ కంపెనీ నీకు సపోర్ట్ చేస్తుంది. అది సిస్టమ్ ఏమడుగుతుంది? సిస్టమ్ అంటే ఎవరు సార్? సిస్టమ్ అంటే ఎవరు? దేవుళ్ళు కాదు సార్, మనమే సార్ సిస్టమ్. నేను, రాజేష్ గారు, వీళ్ళు ఇక్కడ మనం రమేష్ గారు అందరూ కూడా వాళ్ళతో కలిపి, మన సిస్టమ్ ఫౌండర్స్ తో కలిపి మనమే సిస్టమ్. సిస్టమ్ చెప్పినట్టు చేయడం అంటే మనం సిస్టమ్ ఏం చెప్పింది అది మనం తీసుకుని ఆచరించడమే సిస్టమ్. సిస్టమ్ చెప్పినప్పుడు సిస్టమ్ ఏదో చెప్తుంది అది ఫాలో చేయడం అంటాం కదా, అది మనం ఫాలో చేయడం అంతే. కమ్యూనిటీ అన్న సిస్టమ్ అన్న మనమే, వేరే ఎక్కడ ఏదో సిస్టమ్ ఆపరేట్ చేయడం కాదు, మనమే మన బిజినెస్ డెవలప్ చేసుకుంటాం. సో ఇప్పుడు పీవీసీ మెటాలో టోకెన్ ఫార్మింగ్ గురించి సార్ మాట్లాడారు. కొంతమంది మీరు గమనించలేదు, సార్ ఫార్మింగ్ అవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు ఫార్మింగ్ లో ఎంత బలం ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉందని వాళ్ళకి తెలుసు. ఒక్కరోజు ఫార్మింగ్ అవ్వలేకపోతే వాళ్ళు వెంటనే మీటింగ్ లో వచ్చి అడిగేస్తున్నారు. అవునా కదా? మీరు చూసారా లేదా? చాలా మంది అడిగారు. సో ఫార్మింగ్ యొక్క దాని యొక్క బెనిఫిట్స్ గురించి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు అయ్యో అవ్వలేదు, ఈ రోజు అవ్వలేదు, ఈ రోజులో ఎన్ని యూఎస్డిటీ ఎన్ని డాలర్స్ వస్తున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది. కొంతమంది చలనం ఉండదు, ఎందుకంటే మన ఫార్మింగ్ చేయలేదు కదా. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మనకి 1000 పీవీసీ మెటాలు ఉన్నారు. 1000 పీవీసీ మెటా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి సార్. ఇది చాలా సార్లు సార్ రాజేష్ గారు చెప్తూనే వస్తున్నారు. 1000 పీవీసీ మెటా ఇప్పటికైనా ఇప్పుడు మీరు ట్రై చేసినా కానీ మీ 1000 పీవీసీ మెటా మీ వ్యాలెట్ లో ఉంచుకోవచ్చు. కనీసం ఇది చేయాలి సార్. ఇది చేస్తే కానీ క్రిప్టో ప్రపంచంలో మనం వెళ్తున్నప్పుడు ఒక భరోసా ఉంటుంది మనకి, మన లైఫ్ కి ఒక భరోసా ఉంటుంది, మన పిల్లల లైఫ్ కి ఒక భరోసా ఉంటుంది. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయిలే, ఇవన్నీ కుంటి సాకులే. టైం రావడం సార్, టైం మన చేతుల్లో తెచ్చుకోవాలి సార్. ఈ రోజే చేయాలి, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ రోజు టోకెన్ ఫార్మింగ్ చేయాలి, ఈ రోజు సీడ్ ఫండింగ్ చేయాలి, ఈ రోజు కొత్త వ్యక్తిని తీసుకురావాలి. ఈ రోజు టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఆ టైం ఈ రోజే స్టార్ట్ అవుతుంది, ఆ బెనిఫిట్స్ ఈ రోజు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుంచి డాలర్స్, రేపు పొద్దు నుంచి నీకు డాలర్స్ రావడం, నీకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. అవునా కదా? నేను సాయంత్రం మాట్లాడితే టైం వచ్చినప్పుడు చేస్తాలేరా అన్నాడు నా ఫ్రెండ్. టైం వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాలేరా. టైం ఏది వచ్చేది ఏంది? ఇవాళ చేస్తే ఇవాళ నీకు ఆ టైం నీ చేతుల్లో ఉంటుంది. సో రాజేష్ సార్ చెప్పిన విషయాల గురించి నాకు కొంచెం మాట్లాడాల్సి వచ్చింది సార్, అందుకని నేను హ్యాండ్ రైజ్ చేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొన్ని మాట్లాడాను. థ్యాంక్ యూ. 100% సార్, షూర్. ఇది సో ప్రతి ఒక్కరు ఒక డిసిజన్, ఒక మీటింగ్ వచ్చామన్నా ఏ థింకింగ్ ఉండాలనేది, సో ఇలాంటి థింకింగ్ ఉండాలా. సో మేము క్వాంటిటీని ఎప్పుడు చూడము నేను అన్నట్టుగా. సో థ్యాంక్ యూ సార్. హనుమంత్ సార్ మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. లీడర్లు అందరికీ నమస్కారాలు సార్, ఎస్పెషల్లీ రాజేష్ సార్కి. ఈరోజు రాజేష్ సారు మాట్లాడిన సబ్జెక్టు సూపర్ సార్. ప్రపంచం అంతా అందులోనే ఉంది. ఏంటంటే ఈరోజు ప్రపంచంలోని పరిస్థితులు సారు ఒక పదంలోనే చెప్పగలిగిండు. ఈ ప్రపంచీకరణ అందులో భాగంగానే ఈ బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను ఆసరాగా చేసుకొని కంపెనీలలో నోటిఫికేషన్లు ఇస్తూ ఎట్టిసాకిరి విధానాన్ని ఆరంభిస్తున్నాయి. అందుకే సార్ ఈరోజు సార్ నోటిఫికేషన్ చూస్తూ అందరి యొక్క శాలరీస్ గురించి, వాళ్ళ పని గంటల గురించి చెప్పడం జరిగింది సార్. పని గంటలు ఎక్కువ, దానికి వచ్చే ప్రతిఫలం తక్కువ, అంటే వెట్టిసాకిరి విధానం. ఎందుకు ఆ బహుళజాతి కంపెనీలు ఆ విధంగా అవలంబిస్తున్నాయి అంటే, ఆయా దేశాలలో మన పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు వలన నిరుద్యోగ సమస్య ఎక్కువైతుంది.
ఇప్పుడే ఈ విధంగా ఉంటే రానున్న 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత అసలు జాబ్స్ అంటేనే ఉండవు. చాలా ఒకవేళ అక్కడక్కడ జాబ్స్ ఉన్నా కానీ చాలా చీప్గా తీసుకోవడం జరిగింది, వాళ్ళతోని ఎక్కువ సాగిరి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో పెర్లవైన్లో ఉన్నటువంటి మన పివిసి మేటలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అందులోకి వెళ్లకుండా ఆ సమస్యని మనం ఫేస్ చేయకోకుండా ఆ నిరుద్యోగ సమస్యని మన కుటుంబం మన తరాలు ఫేస్ చేయకోకుండా ఉండాలంటే మనకి ఒకే ఒక ఆయుధం ఉంది, అది పివిసి మేట. ఆ పివిసి మేట ఏదో హైయెస్ట్ రేట్లో ఉండి తీసుకోమంటాం కూడా జరగటాలేదు. ఇది మనందరి కోసం చాలా లీస్ట్లో ఉంది రేటు. ఇప్పుడు గనక అందరూ దూరంగా ఆలోచించి రాబోయే రోజులలో మన జీవితాలంటే ఎలాగో నడిచిపోయినాయి, మన పిల్లల జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు ఈ యొక్క ప్రాబ్లాన్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే పివిసి మేట యొక్క రేటు చాలా లీస్ట్లో ఉంది. ఇప్పుడు కనుక దూరదృష్టితో ఆలోచించి ఆ పివిసి మేటాన్ని ఇప్పుడు ఎక్కువ మొత్తాదులో దగ్గర పెట్టుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్లో అది 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎన్నైనా కానీ మన పిల్లల తరాలు కూడా ఈ యొక్క సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది, జీవితాలు చక్కబడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితులని ఒకసారి అవగాహన చేసుకొని ప్రపంచంలోని, ఎందుకంటే ఎగ్జాంపుల్ ఉగాండాలో రోజుకు ఒక పూట కూడా అన్నం దొరకటాల, ఆడ ఆ సమస్య అట్లుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంది సమస్య. ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఒకసారి స్టడీ చేసి ప్రపంచం యొక్క ఈ అగ్రరాజ్యాల కూటమి యొక్క బహుళజాతి కంపెనీల యొక్క పోగలను కూడా ఒకసారి ఆలోచించుకొని ఇవన్నీ ఎస్టిమేషన్ వేసి మన పివిసి మేటాన్ని ఎక్కువ మోతాదులో పెట్టుకొని ఆ సమస్యల నుండి బయటపడాలని కోరుకుంటూ రాజేష్ సార్కి ముఖ్యంగా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. చక్కటి సబ్జెక్ట్ సార్, చాలా మాట్లాడాలని ఉన్నా కానీ కొత్త సబ్జెక్ట్ అయితే కొద్దిగా కంగారు పడాల్సి వస్తుంది సార్. సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మీరు కూడా చాలా విషయాలు మాట్లాడారు, ఇందాక మన చంద్రశేఖర్ సార్ కూడా చాలా విషయాలు మాట్లాడారు. సో జరిగేది ఇదే సార్, ఎందుకంటే మనము జాబ్ మీద డిపెండ్ అయితే ఇలా ఉంటుంది. సో జాబ్ ఉన్నా కూడా మనము ఖచ్చితంగా మల్టిపుల్ లో వర్క్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు అన్నట్టు ఇందాక మీరు కూడా చెప్పారు. సో ఈవెన్ క్లీనింగ్ ఏది జాడు అంటే చీపురు బట్టి ఊడ్చే వ్యక్తి కూడా ఎలా ఉంటుంది అంటే తను కూడా బీకాము అంతకంటే ఇంకా ఎక్కువ స్టడీ చేసిన వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఎటు చూసినా కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఉద్యోగం ఉండే అంటే నిరుద్యోగ ఇలా అయిపోతుంది సార్. సో అందుకే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరము సో మన దగ్గర ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో నేను మిమ్మల్ని ఏదో చేయమనట్లేదు, మీకు అప్పుడప్పుడు నేను చూపిస్తాను ఏది ట్రేడింగ్ అది గురించి. బట్ ఏంటంటే అది నిమిత్తం అది అప్పటికప్పుడు. బట్ ఏంటంటే మనకు 100% అండ్ పర్మనెంట్లీ దిస్ ద పివిసి మేట సార్. సో మనము ఇందాక ఒక మాట అన్నారు మన చంద్రశేఖర్ సార్, సిస్టమ్ అంటే ఎవరో కాదు, సిస్టమ్ అంటే నువ్వు నేను 100%. సో మనము మన సిస్టాన్ని బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ సార్. మనం ఈ సిస్టంలో వర్క్ చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, కానీ దాన్ని మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళలో చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. వై, హౌ, ఎలా? సో యూనివర్స్ నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? సో నీకు ఇక్కడ యూనివర్స్ గురించి మాట్లాడితే మనకు చూస్తున్నారు కదా, ఎండ, నిప్పు, నీరు ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా ఇస్తున్నాయి. మనం తిండి గురించి ఆలోచిస్తున్నాం, మనకు కావాల్సిన తిండి కాదు, తిండి నీకు ఆటోమేటిక్ ఇస్తుంది యూనివర్స్. ఎక్కడో ఒక నీకు తిండి దొరుకుతుంది, తిండి గురించి కాదు విషయం ఇక్కడ నీకు. సో నీకు ఫ్యూచర్ కావాలంటే పివిసి మేట. బట్ మనం ఆలోచించేది ఏంటంటే ఇక్కడ తిండి గురించి ఆలోచిస్తున్నాం. సో తిండి అంటే ఏంటి చెప్పండి సార్, ఈ రోజు చేస్తే ఇప్పుడు రేపు కావాలా, రేపు నేను తీసేసుకోవాలా అంటే అర్థం ఏంటి సార్? సో నో నీడ్ టు ఫ్యూచర్, బట్ దిస్ ఇస్ ద పివిసి మన అందరికి ఫ్యూచర్ ఇవ్వబోతుంది. అది ఆలోచించారు సార్. ఎందుకంటే ఈ రోజు గడవాలి, రేపు గడవాలి, ఇలా గడితే సరిపోతుంది అది కాదు. ఓకే, శ్యామ్ సుందర్ సార్ కూడా వచ్చారు. శ్యామ్ సుందర్ సార్తో మాట్లాడిన తర్వాత మనం మీటింగ్ అనేది ఎండ్ అవుద్ది. వెల్కమ్ సార్ శ్యామ్ సుందర్ సార్.
రాజ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. సార్, మంచి మెసేజ్ అనేది మీరు చెప్పడం జరిగింది. ప్రస్తుత ప్రజెంట్ మన ఫ్యూచర్, మన జనజీవనం ఏ విధంగా జరుగుతుందనే విధానం మాత్రం చెప్పారు సార్. అయితే ఇప్పుడు మామూలుగా ఆ మీరు మ్యాన్ పవర్ గురించి కూడా చెప్పారు. మ్యాన్ పవర్ అంటే మనకి ప్రజెంట్ 100 మంది పనిచేసే ప్లేసులు కేవలం 9 మంది మాత్రమే మిస్ అయిపోతున్నారు, 10 మందికి మాత్రమే వేకెన్సీస్ దొరుకుతున్నాయని. రాబోయే రోజుల్లో 10 మంది కూడా మిస్ అయిపోయి మిషనరీలోకి వెళ్ళిపోతాం. 100% మిషనరీని, కేవలం ఆ మిషనరీని ఆపరేట్ చేసే పర్సన్ మాత్రమే అక్కడ నిలబడి ఉంటారు. 99% మ్యాన్ పవర్ అనేది లాస్ అయిపోతాం, మిస్ అయిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అయితే మనకి ఒక ఎంప్లాయీగా నివసిస్తూ కాలాన్ని గడుపుతున్నారో ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు జాబ్ అన్ఫిట్ అవ్వచ్చు, లేదంటే చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఇచ్చే శాలరీ సరిపోక వాళ్ళు ఒరిజినల్ హోమ్ టౌన్కి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఫారిన్ లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే డిఫరెంట్ లొకేషన్ లో ఉండేవాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏ విధంగా మ్యాన్ పవర్ తగ్గుతుందో అదే సైమల్టేనియస్ గా శాలరీస్ కూడా డిక్రీజ్ అయిపోతాయి. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే తిరోగమనం అవుతున్నాయి. ప్రతి ఒక్క ఆల్ ఆస్పెక్ట్స్ లో వెనక్కి అడుగు వేస్తూ వస్తున్నాయి. మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఎంప్లాయీస్ తగ్గిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోతారు. కొత్త ప్లేస్మెంట్ లేక మిషనరీ వచ్చేసిద్ది. ఆటోమేటిక్ గా జనాభా పెరిగిపోయి మ్యాన్ పవర్ కాంపిటీషన్ ఎక్కువైపోవటం వల్ల వాళ్ళు కేవలం టెక్నికల్ నాలెడ్జ్ పర్సన్స్ మాత్రమే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారు. తద్వారా వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా తగ్గిపోతాయి. కానీ ఎవరి చేతుల్లోనైనా సరే రాబోయే 5-10 సంవత్సరాల భవిష్యత్తు అనేది ఎవరి చేతుల్లో ఉండదు. కేవలం మన పీవీసీ మెట మన చేతుల్లో హోల్డ్ చేసి పెట్టుకొని దాన్ని రన్ చేసుకుంటూ, దాన్ని ఫాలో అవుతూ, దాన్ని నడిపించుకుంటూ మనం వెళ్ళిపోతే మన భవిష్యత్తు మన వెంట వచ్చేస్తూ ఉంటది. అది నేను చెప్పదగిన ఇది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. 100% సార్. ఎందుకంటే మీరు కూడా చాలా దీన్ని మీరు క్లియర్ గా చెప్పారు. నేనేమో డీటెయిల్ గా అలా చెప్పాను, కానీ మీరు 100% షార్ట్ కట్ లో ఇంకా క్లియర్ గా చెప్పారు. 100% సార్ ఇదే జరగబోతుంది. ఎందుకంటే చాలా డేంజరస్ వ్యవస్థలోకి మనం వెళ్తున్నాము అందరము. సో ఎవరైతే ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా, నేను అన్నట్టుగా, మనం ఇన్ని రోజుల నుంచి అనుకున్నట్టుగా, సో ఎవరైతే ఒక టార్గెట్ నిర్ణయించుకొని మీరు నాకు పీపీసీ మెటలో భవిష్యత్తు ఉంది అని, సో అట్లీస్ట్ తక్కువ ఇది మళ్ళీ మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు. అట్లీస్ట్ మీరు నేను మరి బాకీలు తెచ్చి వడ్డీలకు తెచ్చుకోమట్లేదు, కానీ అట్లీస్ట్ 1000 పీవీసీ మీట బయట పెట్టుకోండి. లేకపోతే మాత్రము మీరు మీ యొక్క టోకెన్ ఫార్మింగ్ ని ఎక్కువ శాతం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 100% మీకు సక్సెస్ అనేది పీవీసీ ఇస్తుంది. పీవీసీలో కంపల్సరీ మీకు 100% సక్సెస్ అనేది ఉంది. ఎవరు ఏం మాట్లాడినా ఏమనుకున్నా కూడా. సో నువ్వు ఏదైతే మరి నమ్మి చేసుకుంటావో నీకు అది జరుగుతుంది. ఇంకొకరు చెప్పిరని కాదు, బట్ ఇక్కడ మరి రాజేష్ సార్ చెప్పిరని, లేకపోతే శ్యామ్ సుందర్ సార్ చెప్పిరనో, లేకపోతే ఇంకోసారి చెప్పాడని కాదు. బట్ నువ్వు దాని ఏది బిలీవ్, నీకు నమ్మకం ఏదైతే ఉందో ఆ విధంగా నువ్వు నమ్మకంతో చేసుకుంటే కనుక నీకు ఫ్యూచర్ అనేది ఇక్కడ నిలబడుతుంది. ఇది ఒక ఫ్యూచర్ది. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు మన దేవుణ్ణి సార్ మీరు ఒక మాట అంటాను, మీరు చర్చ్ పోతాం, మనము చర్చ్ పోతాము, టెంపుల్ పోతాము, మోస్కు అంటే ఇట్లా మస్జిద్కి వెళ్తాము. సో వీళ్ళందరూ మనం అందరం ఇక్కడ వెళ్ళేది సార్ నాకు 2 పూటల అన్నం పెట్టండి అని కాదు, 3 పూటల అన్నం పెట్టండి అని కాదు. సో 3 పూటలు 2 పూటల అన్నం అనేది నీకు ఈజీగా దొరుకుతుంది. నీకు అది నేచర్ నీకు ఇస్తుంది. నువ్వు భూమి మీద నేను తీసుకొచ్చావు, నువ్వు వచ్చావు కనుక నీకు ఇస్తుంది అది. బట్ ఏంటంటే నువ్వు అది కాదు కోరుకోవాల్సింది, ఫ్యూచర్ కోరుకో. సో మరి ఇక్కడ ఈ మన పీవీసీ కూడా అదే నీకు ఫ్యూచర్ ఇవ్వబోతుంది. కానీ నువ్వు కోరుకునేది ఏంటంటే నాకు మరి ఈ రోజు రేట్ తక్కువ ఉంది, నేను మొన్న తీసుకున్నాను, నాకు ఇప్పుడు అయిపోతుండే, ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు నేను దీన్ని ఐఎన్ఆర్ చేయాలా, ఎప్పుడు నేను జేబులు వేసుకోవాలా, జేబులు వేసుకుంటే నిలబడుతుందంటే నిలబడదు, ఏంటంటే ఖర్చు చేస్తాం. సో దట్స్ వై నేను అనేది ఏంటంటే అది కాదు, మన ఆలోచన విధానం చేంజ్ కావాలి. సో అప్పుడే నీకు సక్సెస్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, టైం కూడా చాలా అయింది. సో సార్ ఇప్పుడు రన్ చేస్తున్న మన జనరేషన్ వరకు అయితే కనీసం కొద్ది గొప్ప అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలే కావచ్చు, బిజినెస్ డెవలప్ చేసుకునే మార్గాలే కావచ్చు, బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం అనేది ప్రెసెంట్ డేస్ లో రన్ అవుతుంది సార్.
బట్ మన నెక్స్ట్ జనరేషన్ మన కిడ్స్ వాళ్ళు రాబోయే 5-10 సంవత్సరాలు వాళ్ళు కూడా ఒక పొజిషన్కి వచ్చి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారంటే అందరూ ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంబీబీఎస్లు సమస్తం A to Z మాస్టర్ డిగ్రీనే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, అదే కాన్సెప్ట్, చదువు పూర్తి చేయాలి. అంతేగాని ఒక అగ్రికల్చర్ లోకి వెళ్ళినా కానీ వాళ్ళకి లైఫ్ లేదు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన కమ్యూనిటీలో చూస్తున్నాము, 10,000తో ఉద్యోగం చేసే వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆడపిల్లను పెళ్లి చేస్తున్నారే గాని 10 లక్షలు ప్యాకేజీతో ఉండి చేసే వాళ్ళ వైపు వెళ్తున్నారే గాని 100 ఎకరాలు పెట్టుకొని వ్యవసాయం చేసి హ్యాపీగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి ఈ రోజున పెళ్లి సంబంధాలే దొరకడం లేదు. అట్లనే వ్యవసాయం రూట్ లోకి వచ్చేసారు అనుకోండి, వ్యవసాయం కూడా మిషనరీ అయిపోయింది. మ్యాన్ పవర్ ని మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఓన్లీ ఆ రైతు 100 ఎకరాలు వ్యవసాయం చేసే సేద్యం చేసే పర్సన్ మాత్రమే గట్టు మీద కూర్చొని మిషనరీతో ఆపరేట్ చేయించే పర్సనల్ తీసుకొస్తున్నారు, ఎక్కడికక్కడ వర్క్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే మన బిడ్డల భవిష్యత్తులో వాళ్ళు బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం ముందు మనం వెతుక్కున్నా కానీ దొరకదు. అదే మనం ఈ రోజు నుండి ప్లాన్ చేసుకొని ఒక సిస్టమ్, అఫ్ కోర్స్ 100 సిస్టమ్లు ఉండి 100 ఎంక్వైరీ చేసుకొని 100 సిస్టంలోకి వెళ్ళి రానివ్వండి, 100 సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ స్థిరంగా నిలబడిపోవటానికి మనం A to Z దాన్ని వైట్ పేపరు, మనకి రకరకాల పదాలు ఉన్నాయి. వాటి మొత్తాన్ని మనం వెరిఫికేషన్ చేసుకొని స్టాండర్డ్ అనే పదాన్ని, స్టాండర్డ్ సిస్టమ్ అనే దాన్ని మన భవిష్యత్తు దీంట్లో ఉంటుందని ఫిక్స్ చేసుకొని దాంట్లో నిలబడిపోయి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు వెల్విషరు. రాబోయే రోజుల్లో వాళ్ళ జనరేషన్, వాళ్ళ తరతరాలు స్థిరం అయిపోతాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సార్ 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మంచి విషయాలు షేర్ చేశారు. ఇదే సార్ మీరు అన్నది కూడా అదే, ఎందుకంటే ఇదే జరగబోతుంది. సో అందుకని చెప్పేసి మనము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదైతే ఉన్నామో, పీవీసీలో ఎవరైతే ఉన్నారో మీ అందరికి డోకా లేదు సార్. మీ అందరికి డోకా లేదు అంటే మనందరికి టెన్షన్ లేదు. బట్ కాకపోతే మనం ఆ సెట్ ని పెంచుకోవాలి, ఆ విధంగా విశ్వసించాలి, నమ్మకం కూడా ఆ విధంగా ఉండాలి. లేకపోతే ఏదో ఎవరో చెప్పారని కాదు, నేను చెప్పేది ఏంటంటే నమ్మకం కూడా ఆ విధంగా ఉండాలి. సో ఏదైనా మనము విశ్వం ఎలా నడుస్తుందంటే నమ్మకం పైనే నడుస్తుంది. నమ్మకం లేకపోతే ఏది కుదరదు. సో నువ్వు చేసేదో నువ్వు నమ్మి అలా చేసినప్పుడు నీకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. సో మరి ఇక టైం కూడా చాలా అయింది కనుక సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు మాట్లాడదాం. ఎందుకంటే నిన్నటి మాత్రం ప్రాబ్లం ఏంటంటే సార్, నిన్న మన ప్రాబ్లం కాదు. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను. నేను ఇక్కడ శంకర్ సార్ కాల్ చేశాను, స్పెషల్ గా మీరు మీటింగ్ చాలు చేయండి అని చెప్పేసి ఇంకొకరికి చెప్పాను, గ్రూప్ లో మెసేజ్ పెట్టాను. సో తర్వాత తెలిసింది నాకు ఏంటంటే ఇది మరి నెట్వర్క్ ఇది టెలిగ్రామ్ వల్ల నెట్వర్క్ ఇష్యూ అని చెప్పి తెలిసిపోయింది. సో అందుకని చెప్పేసి డోంట్ వర్రీ, సో అప్పుడప్పుడు అలా జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. చాలా విషయాలు నేర్చుకున్నాం. మీరు ఇది సార్ చేయాల్సింది. సో ఎందుకంటే ఏదో దీని మీకు వెళ్ళొద్దు. సో మన దగ్గరికి మంచి సిస్టమ్ ఉంది. సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మెట, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి. గుడ్ నైట్. సో రేపు మళ్ళీ 9 గంటలకు అందరికి కలుద్దాం. సో వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట.